సంతోషంగా ఉందాం. ఆయన సన్నిధిలో ఉన్నాం కనుక నిత్య సంతోషము, ఆనందము, బలము, ఆరోగ్యము మీకు ఏం కావాలో అది దొరుకుతుంది ఆయన సన్నిధిలో. కనుక సంతోషంగా ఉండండి, ఆనందంగా మాట్లాడండి. చాలా వెనక్కి కూర్చున్నారు, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుందేమో. లేట్గా వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా. ముందు ఉండడానికే త్వరపడదాం, ఇష్టపడదాం. ముందున్నవారు ఎక్కువ దేవుని కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. పాటల పుస్తకం నుంచి 116వ పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట ఇది. వెరీ ఓల్డ్ సాంగ్ నెంబర్ 116. 116వ పాట పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామమున్ కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి నాయనదే, సత్తుని హస్తము భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దకు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు అవును ఆమెన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదాము అని పాడుతుంటే అందరూ ఉత్సాహించి పాడినట్లు మటుకు ఎవరూ కనబడట్లేదు. ఉత్సాహం అంటే అమ్మో తెలుగు క్లాస్ కాదు అనుకుంటారు. ఉత్సాహం అంటే సంతోషము, ఆనందము. సంతోషము, ఆనందం ఉన్న ముఖాలు వికసిస్తాయి, నవ్వుతూ ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. మీకు ఒక సంగతి తెలుసో తెలియదో మీ అందరికీ, నవ్వుతే చాలా అందంగా కనిపిస్తామంట. ముఖం ముడుచుకొని కూర్చుంటే 6 o'clock ఫేసెస్ అయిపోతుంటాయి. 6 o'clock ఫేసెస్ అంటే ఇలా తిమ్మంగా ఉంటాయి, అవి అస్సలు ఏం బాగో. 3 o'clock ఫేసెస్ చూడండి, చక్కగా 3 o'clock చూడండి. ఎప్పుడైనా కరెక్ట్గా 3 లేదంటే 3:15 అలాగ అయ్యేటప్పుడు టైం కరెక్ట్గా చూడండి, చక్కగా ఉంటుంది వాచ్. లేదా 10 o'clock చూడండి, 10:05, 10:10 చూడండి. వాచ్ షాప్కి ఎప్పుడైనా వెళ్ళారా? మీ అందరికి ఒక క్వశ్చన్, వాచ్ షాప్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి వాచ్లు పెట్టుకోవట్లేనట్టున్నాం మనం ఎవరైనా. ఫోన్ ఉంది కదా, ఫోన్లో టైం చూసుకుంటే సరిపోయింది. వెళ్ళాం కదా, దేవునికి స్తోత్రం అమ్మ, ఆన్సర్ వచ్చింది. అయితే వాచ్ షాప్లోని ప్రతి వాల్ క్లాక్స్ ఉంటాయి కదా, తెలుసు కదా వాల్ క్లాక్స్ అంటే ఏంటో. వాల్ క్లాక్స్ మీద టైం ఏమి ఉంటుందో చూడండి. ప్రతి వాచ్ మీద 10:10 ఉంటుంది. 10:10 అంటే స్మైల్ మాట, నవ్వుతూ, ఓకేనా, స్మైల్ ఫేస్ మాట అది. 10:10 కానీ లేదా 3:15 కానీ అలా చూడండి ఎప్పుడైనా టైం. స్మైల్ ఫేస్, నవ్వుతూ నవ్వండి. అవి మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు తీసుకోదంట. స్మైల్, ఇట్ కాస్ట్ నథింగ్ అని ఉంటుంది. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు కృప మన పట్ల ఉంది కనుక, జీవం గల దేవుని కలిగి ఉన్నాం కనుక సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉంటే మిమ్మల్ని పక్కన చూసి ఎంత ఏడుమోహం పెట్టినా వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. నేను పాస్టర్ గారు ఒకటి చెప్పారు, ఒక కొటేషన్ పెట్టారు విమెన్ గ్రూప్లోని. ఏమని? క్రిస్టియానిటీ చికెన్ పాక్స్ లాంటిదంట. అది మనం ఒకవేళ క్రిస్టియన్ అనుకుని ఏం చేస్తాం, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పక్కనకి వెళ్తే
వాళ్ళకి అంటుకుంటుంది. అలాగ స్ప్రెడ్ అవుతుంటుంది. కనుక క్రిస్టియన్స్కి అందరికీ ముఖం మీద నవ్వు ఉండాలి. ఎవరు కొట్టినా, తిట్టినా, దెబ్బలాడినా, నిందలు, అవమానాలు ఏమొచ్చినా ఏముండాలి? చిరునవ్వు ఉండాలి ముఖం మీద. అప్పుడు ఎవరు ఏం చేయలేరు మనల్ని. అది సీక్రెట్, తెలుసుకోండి. నవ్వుతూ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఎంత చెప్పినా, ఏం చేసినా, తిడుతున్నా, దెబ్బలాడుతున్నా, ఏమంటున్నా, నవ్వుతూనే ఉందిరా బాబు, అందరూ మానేస్తారు అప్పుడు మనల్ని. కనుక నవ్వుతూ ఉండండి. స్వర్ణ విజయ్ గారు అలాగేనా? నేను పేర్లు పిలిచేస్తాను ఈసారి నవ్వలేని వాళ్ళందరినీ. అప్పుడు అందరూ నవ్వుతుంటాను. అలాగేనా రోజా? ఎస్. సాంగ్ నెంబర్ 185, 185వ పాట పాడుకుందాం. ఇది చాలా పాత పాట, ఆంధ్ర క్రైస్తవ పాట అనుకుంటున్నాను నేను. మరి నాకు తెలిసి ఇది సంఘం డాడీ చర్చ్ స్టార్టింగ్లోని ఇంట్లో అయ్యేది మాకు సర్వీస్. తెలిసిన సంగతి చాలామందికి ఇక్కడ ఉన్న వారికి. ఇంట్లో అయ్యేటప్పుడు ఈ పాట వాక్యానికి ముందు పాడేవారు డాడీ ఈ వాక్యానికి ముందు ఈ పాట పాడేవారు చాలా కాలం క్రితం. పాడి ఇప్పుడు ఈ పాట అలాగే ఉండిపోయింది పుస్తకాల మధ్యన. మరొకసారి మీ అందరి ముందు అందరం కలిసి మరొకసారి ఆ పాత దినాల్ని, తొలి ప్రేమను, తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పాడుకుందాం. మధ్యలో 3 చరణాలు పాడుకున్నాం. 2, 3, 4. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణం అర్పించెనని, స్వస్థపరచని దోషముగా, ముడత కలంకము లేనిదిగా, మహిమాయుక్తంబుగా నిలువగోరు యేసువా, మహిమాయుక్తంబుగా నిలువగోరు యేసువా, సాహింతువా తీర్పునాడు, సాహింతువా తీర్పునాడు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా. బిగ్గరగా పాడదామా? సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకము నుండి వెలుపులకు, శ్రీకత గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, సాజీవముగనున్నావా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా వేచ్చగను ఉండిన నీకది మేలగును, నులివేచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తి తోడనుండుమా, ఆసక్తి తోడనుండుమా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. బిగ్గరగా పడదామా? హల్లెలూయా. నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వీరు. మరొకసారి పాడదామా?
చెల్లగనైనా వేచ్చగను ఉండిన నీ కది మేలగును నులివేచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమకు హల్లెలూయా నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆసక్తి తోడనుండుమా ఆసక్తి తోడనుండుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అట్లా లేచి ఉన్నట్లయితే 44వ కీర్తన 1 నుంచి 8 వరకు చదువుకుందాము. Psalm 44 1 to 8 verses. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజముల చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేతివి. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీన పంచుకొనలేదు. వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారి కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ బొక్కాంతియే వారికి విజయం కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబును పూర్ణ రక్షణ కలుగు నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామం వల్లనే మా మీదికి లేచువారికి మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయించుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించలాగా అట్లాగా నిలిచి ఉంటుండగా కొంతసేపు డెబోరా సిస్టర్ వచ్చినట్లయితే మనం దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా. ప్రతి లక్షవారం మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఒక ఎగ్జామ్ రాస్తున్నట్టు మటుకు ఉంటుంది. మమ్మీ ఏం మమ్మీ ఎలా ఉన్నారు, ఏం మమ్మీ ఎలా ఉన్నారు అని అంటుంటారు మధ్య. అంటే అప్పుడు పిల్లలు ఏం లేదురా అంటుంటాం. లేదు చెప్పండి ఏమి. మా యాలెక్స్ అయితే వదిలేస్తాడు కానీ యాలెన్ వదలడు పట్టుకొని ఏం అలాగున్నారు, ఏం అలా లేదురా ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్కి ఎందుకు అలా భయపడిపోతున్నారు, ప్రేయర్కి ఎందుకు అలా భయపడుతున్నారా. అవునరా, నాకు ఎగ్జామ్ లాగే ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళిపోవాలి. మందసాన్ని మోసుకొని వెళ్ళిపోయినట్లు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళిపోవాలి కదా. గనుక ఇక్కడ నిలబడుతున్నాము అంటే అది ఆయన కృప. తర్వాత పరిశుద్ధత లేకుండా, నమ్మకత్వం లేకుండా, యథార్థత లేకుండా, బయట లోపల ఒకలాగా లేకుండా, బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటూ ఇక్కడ నిలబడితే దేవుని సన్నిధిని తీసుకురాలేం. దేవుని ఆత్మను కిందికి ప్రభువా అన్న దేవుడు కనికరించడు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత అనుభవించాలంటే మొదట నడిపించిన వారిలో పరిశుద్ధత ఉండాలి. అంటే నా కోసం చెప్తున్నాను, పరిశుద్ధత ఉండాలి. కనుక ప్రభువా అక్కడ కూర్చొని ఇంట్లో ప్రార్థన చేసుకొచ్చినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రభువా మీరు రండి నాయన, నేను నిలబడడానికి అర్హురాలను కాదు, మీరు రండి నాయన అనుకుంటూనే వచ్చాను. కనుక నేను నమ్ముతున్నాను దేవుడు వచ్చి ఉన్నాడని. నాతో మీ అందరినీ చూస్తున్నాడు యేసయ్య, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు యేసయ్య. మీ హృదయంలో ఏముందో నేను చూడలేను, కానీ యేసయ్యకి మటుకు తెలుసు కదా. యేసయ్యకి తెలుసు. చాలాసార్లు ఏదైనా సమస్య వస్తే మనం ఇలా చూస్తాం, ఒక పెద్ద కొండలాగా ఉంటుంది. అమ్మో ఇందులో కొట్టుకెళ్ళిపోతామేమో, అది ఒక లోయలాగా ఉంటుంది. చాలాసార్లు ఆత్మీయుల మాటలే చాలా గాయపరుస్తూ ఉంటాయి. బంధువుల మాటలు వదిలేయండి, ఆత్మీయుల మాటలు కూడా చాలా గాయపరుస్తూ ఉంటాయి, చాలా బాధపరుస్తూ ఉంటాయి. తర్వాత బంధువులు, ఇంట్లో ఉన్నవారు
అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇంక మిగతా వాళ్ళ సంగతి వదిలేండి. వాళ్ళు ఎలాగా అంటూనే ఉంటారు, పడుతూనే ఉంటాం మనం కదా. అలాగ అనుకోకండి, దేవుడు అందులో నుంచి కూడా విడిపిస్తారు. ఆత్మీయులతో కూడా చాలాసార్లు గాయపడుతూ ఉంటాం. ఊహించని వారు ఊహించని రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సమయంలో యేసయ్యా నువ్వే ఉన్నావు నాయన, ఇంటికి వెళ్ళాక నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా అని అన్న సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుడికి ఎంత దగ్గరికి అవ్వాలనుకుంటుంటే సాతానుడు అంత దూరం చేస్తుంటాడు. ప్రభువా ఇది నీ కోసం చేయాలనుకుంటున్నాను అని మనం యేసయ్యతో చెప్పినప్పుడు సాతాను కూడా వింటాడు. అది సాతాను కూడా వింటాడు. అమ్మా ఆహా డెబ్బీ దగ్గర అయిపోవాలనుకుంటుంది ఏసైకి డెబ్బీని దూరంగా ఉంచాలి, దగ్గర చేయకూడదు, వెళ్ళిందంటే చాలా ప్రమాదం, నేను ఓడిపోతాను అని అనుకుంటూ ఉంటాడు అపవాది. నా పేరు చెప్తున్నాను, ఎవరు ఇండివిజువల్ వాళ్ళ పేర్లు పెట్టుకోండి ఈ విషయంలో. కనుక ఎలాంటి కష్టాలు వచ్చినా, కొండలాంటి కష్టాలు వచ్చినా, లోయ లాంటి ఇబ్బందులు వచ్చినా, పెద్ద పెద్ద ఇరుకులు వచ్చి మరణ ఛాయలే మనల్ని ముంచేసిన అలాంటి పెద్ద రోగాలు వచ్చినా ఒకటే మాట్లాడండి, యేసయ్యా నువ్వే నా రాజువి, యేసయ్యా నిన్నే కొలుస్తాను, నువ్వు ఉన్నావు కదా ప్రభువా, ఇంకేం కావాలి, నువ్వు ఉన్నావు కదా ప్రభువా, నాకు ఇంకేం అవసరము అని యేసయ్యను మాత్రమే అడిగామనుకోండి, యేసయ్య దిగొచ్చేస్తారు, యేసయ్య దిగొచ్చేస్తాడు కదా. బలమైన స్త్రీలు అనేక మంది ఉన్నారు, శౌర్యంతో కల స్త్రీలు చాలామంది ఉన్నారు బైబిల్లో. నాకు నయమాన్ ఇంట్లో చిన్నది ఉంటుంది కదా, వాళ్ళ తల్లి గుర్తొస్తూ ఉంటుంది ఎప్పటికెప్పుడు. దూరం అయిపోయినా తల్లిని జ్ఞాపకం చేసుకోలేదు, కానీ నయమాన్ని ఎలా రక్షించాలా అని ఆలోచించింది. అంటే అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిల సంగతి వదిలేండి, ఆడపిల్లలు ఎక్కువ తల్లిని ఫాలో అవుతుంటారు, తల్లి తయారవడం విధానం చూస్తుంటారు, తల్లి శారీ కట్టుకోవడం విధానం చూస్తుంటారు, తల్లి ఆర్నమెంట్స్ పెట్టుకోవడం విధానం చూస్తుంటారు, తల ఎలా దూకుంటుందో చూసుకుంటారు, తల్లిని ఫాలో అవడానికి ఆలోచిస్తుంటారు. నేను ఎగ్జాంపుల్, నేను ఈ శారీ ఇలా కట్టుకున్నాను, నేను సాధారణంగా ఇలా కట్టుకుని ఫస్ట్ టైం కట్టుకొని వచ్చినప్పుడు మా మమ్మీని జ్ఞాపకుని, మా మమ్మీ ఇలాగే కట్టుకుంటారు కదా ప్రభువా, మా మమ్మీలా శారీ, నేను అంత స్వార్థపరలేనని చెప్తాను. ఒకటి అంటే దేవుణ్ణి అవకాశం దొరికితే దేవుడి దగ్గర తీసేసుకోవడానికే చూస్తుంటాం మనుషులం కదా. అప్పుడు మా మమ్మీ లాగా నేను శారీ కట్టుకుంటప్పుడు నేను ఏమడిగానంటే, ప్రభు మమ్మీలాగా శారీ కట్టుకున్నాను, మమ్మీ మీద పంపించిన ఆత్మ నా మీద కూడా పంపించేయండి, సంఘాన్ని అలా కదపడానికి నన్ను అలాగే సిద్ధపరచండి అని నేను అంటే ప్రతి వెరీ లిటిల్ టైంలో అవకాశం దొరికినప్పుడు దేవుణ్ణి గ్రాప్ చేసేసుకోవాలి, ఆయన దేవుణ్ణి కొట్టుకొని వెళ్ళిపోలాగా చూసుకోవాలి. అలాగా ఈ సమయము ఎందుకు చెప్తున్నానంటే ఆరాధన చేసే సమయం. ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి మన మీదకి వస్తుంది, దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది. శరీరంలో ఏ బలహీనత ఉన్నా అది విడుదల పొందుతారు. ఇంట్లో ఎంత సమస్య ఉన్నా అది విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు, జయము పొందుతారు. ఎప్పటి నుంచో ఎన్నో కాలాల నుంచి అందులో ఓడిపోతున్న ఆత్మీయ జీవితంలో బలహీనత వల్ల దాన్ని జయించలేని సమయంలో ఆరాధన చేసినప్పుడు దాన్ని జయించగలుగుతాం. కనుక ఈ సమయంలో యేసయ్యని అడుగుదామా, ఇంకెవ్వరిని కాదు, ఆయన వైపే చూద్దామా. హల్లెలూయా. నేను యేసయ్యని మోసుకొని వచ్చేసాను. ఈ సమయంలో యేసయ్య మనల్ని అందరినీ చూస్తున్నాడు. యేసయ్య నాతో రావా, నేను అక్కడ నిలబడ్డం అది వ్యర్థం ప్రభువా, మీరుంటేనే అది ప్రయోజనం, మీరుంటేనే ఆ కార్యం జరుగుతుంది, నాతో రారా నాయనా అని ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను చెప్పాలని అనుకోలేదు, కానీ నా హృదయం ప్రేరేపింపగా మీతో ఈ మాటలు చెప్పినాను ప్రియ సహోదరులారా. హల్లెలూయా. యేసయ్యా 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 నిన్నే
నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే. మనస్ఫూర్తిగా చెప్తావా? అందరం కలిసి చెప్తామా? నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అపహసించగా, అందని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అవునేసయ్యా, అందని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. అందరం కలిసి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. నిన్నే నిన్నే. అవును, నిజముగా చెప్తాము ఈ మాట. అవునేసయ్యా అవునేసయ్యా, అవును తండ్రి. యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. గ్లోరీ గ్లోరీ. యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా చెప్తావా? ఆయన మాత్రమే పిలుద్దామా? ఆయన నామమును మాత్రమే కేకేద్దామా? ఓహో యేసయ్యా 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 యేసయ్యా
ఆయన సన్నిధి, ఆయన బలమైన హస్తము. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. బిగ్గరగా చెప్తామా ఈ మాట, బిగ్గరగా చెప్తాము ఈ మాట. ప్రియ సహోదరి, ఆయన సన్నిధి, ఆయన నామమున హల్లెలూయా. నీవేనా మరొకసారి నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవేనా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. నిన్నే అయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా, ఎంత గొప్ప రాజుని కలిగి ఉన్నాం కదా. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, కొండ వంటి సమస్యలో ఉన్నా, లోయ వంటి సమస్యలు ఇరుక్కుపోయినా, ఆత్మీయులే నిన్ను అవమానపరిచిన స్థితిలో నువ్వు ఉన్నా, అన్యులు నిన్ను అపహాసించే స్థితిలో నువ్వు ఉన్నా, మరణ ఛాయల్లో నువ్వు కొట్టుకుంటూ ఉన్నా, ఓహో నలిగిన బ్రతుకు ఇంక అయిపోయింది, ఇంకెందుకు నాకు ఈ జీవితం అనుకునే స్థితిలో నువ్వు ఉన్నా, ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్నే కొలుస్తానేసయ్యా, నువ్వే నా రాజు వేసయ్యా అని చెప్పిన రోజున బలమైన హస్తము, ఓహో బలమైన సన్నిధి, దేవుని యొక్క బలమైన సన్నిధి, ఆయన ఉన్నతమైన ప్రేమ నీ మీదకి వస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను విడుదల చేస్తుంది, నిన్ను బలపరుస్తాడంట. ఆయన మహిమ పొందుకుంటారు. హల్లెలూయా. ఎప్పటి నుంచో తెలిసిన పాట కదా ఇది, మన చిన్నప్పటి నుంచి వింటున్న పాట, పాడుతున్న పాట. కానీ ఈ దినాన్ని దేవుడు నిన్ను లేవనెత్తాలని, దేవుడు నిన్ను స్వస్థపరచాలని, దేవుడు నిన్ను బాగు చేయాలని, తిరిగి ఆయన మహిమకై నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నారు యేసయ్య. హల్లెలూయా. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము, ఆయన మాటలు గైకొనినా నయమి మనకెంతో మేలవును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మగును, తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రక్షణ దుర్గము మన ప్రభువే. బిగ్గరగా చెప్పట్టుకుంటూ ఆయన కనపడతామా? హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, రాజులకు రాజు మీకు వందనాలు, ప్రభులకు ప్రభువు మీకు వందనాలు, అన్ని నామముల కన్నా పై నామమైన యేసయ్యా మీకు వందనాలు, సర్వశక్తి గల దేవుడా మీకు వందనాలు. ఓ ఈ ప్రపంచనంతను సృష్టించిన యేసయ్యా మీకు వందనాలు, భూమి ఆకాశములను సృజించిన మా తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ బాబా రిషిఖదారా బాబా. యేసయ్యా మీకు వందనాలు, మా తండ్రి మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీకు వందనాలు. ఓ అద్భుతాలు చేయు దేవా మీకు వందనాలు, ఆశ్చర్య కార్యాలు చేయు తండ్రి మీకు వందనాలు, ఊహించని రీతిలో మమ్మల్ని ఎత్తువాడా మీకు వందనాలు, మా ఊహలు కందని స్థితిలో ఓ ఉన్నవాడా మీకు వందనాలు చెల్లించుకొచ్చుతాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నారు మీకు వందనాలు, మా మధ్యని మీరు ఉన్నారు మీకు వందనాలు. ఓ మా కార్యములను నాయన సఫలము చేయబోతున్నారు మీకు వందనాలు. నాయన మా బాధల నుంచి, దుఃఖం నుంచి, సమస్య నుంచి, రోగం నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి లేవనెత్తబోతున్నారు మీకు వందనాలు, విడుదల ఇవ్వబోతున్నారు మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా ఈ లక్షవారాన్ని దీవించండి, మా జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షవారంగా ఈ లక్షవారం ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నీ సేవకులను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను, మా ఆరాధన మీ సన్నిధికి వచ్చినదని నాయన మెండైన కృపను ఆశీర్వాదములు మా మీదకి మీరు పంపిస్తున్నారని నమ్ముచు నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ సన్నిధికి మేము వచ్చి ఉండగా ప్రభా, కొద్ది సమయం నాయన మేము నీ వాక్యం ధ్యానించి ఉండగా ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. వినగనే చెవులు ప్రభా మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీ వాక్యం ద్వారా నాయన మా జీవితాన్ని సరిచేయమని కేవలం మీరు మాత్రమే ప్రభా మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన మీరే నాయన ఇది మన మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను. బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 3. సార్దీసులో ఉన్న సంఘము దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియలో నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవగ్రంథంలోని అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలిగాడు వినుగాక. ఇక్కడ యేసై ప్రేమించిన కదా యోహాను భక్తుడు ఆత్మవశుడై పద్మాసు దింపమందు ఏంటంటే దేవుడు ప్రకటన గ్రంథం తర్వాత సంఘాలకి 7 సంఘాలకి రాయిస్తూ రాబో సంఘాలు కూడా ఇక్కడ ప్రస్తుత కాలపు సంఘాలు అక్కడున్న సంఘాలకి హెచ్చరిస్తూ ఆ సంఘాలకి ఇవ్వాల్సిన సూచనలన్నీ ఇస్తూ కూడా ప్రస్తుతమందు మనము దుష్టకాలం ముందు మనకు కూడా కొన్ని హెచ్చరికలు సార్దీసు సంఘంతో చేస్తుండే. ప్రత్యేకంగా ఈ దినాన్న మనం సార్దీసు సంఘంలో చూస్తున్నాం కదా, అది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న మనకి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నాడంట, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు కదా. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడివే. మొదటిగా ఆరోపణ ఏంటంటే ఈ సంఘం కొరకు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎఫ్ఎస్సి సంఘానికి ఆ ముందు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి ఏం చెప్తారంట, నువ్వేంటంటే నీ ప్రేమను నీవు వదిలితివి, నీకుండిన నీ ప్రేమను నువ్వు వదిలిపెట్టావని చెప్పి, అలాగే మొన్న సంఘానికి రాస్తూ తురైతుర సంఘానికి రాస్తూ అట్లా లవోదీక సంఘానికి నువ్వు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయావు, అట్లాగా అన్నిటి రాస్తూ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఏంటంట
ఆయన తప్పును సరిదిద్దుకోమని చెబుతూ ఇక్కడికి సార్దీస్ సంఘానికి వచ్చేసరికి ఏమన్నారంట, సార్దీస్ సంఘానికి ఏముందంట, నీకు పేరు మాత్రం ఉంది. అంటే వారు బాగానే ఉన్నారు, బయటికి కనిపించడానికి సంఘంలో పాటలు అవుతున్నాయి, ఏంటంటే సువార్త జరుగుతున్నది, పనులు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి కదా, వర్షిప్ ఉంటుంది, సర్వీసులు అవుతూ ఉంటాయి, మీటింగ్లు అవుతూ ఉంటాయి, సంఘానికి వస్తూనే ఉంటారు, సంఘానికి అందరూ వస్తుంటారు, సంఘం అంతా నిండిపోతూ ఉంటుంది. అన్నీ క్రమంగా బయట చూసిన వాళ్ళకి ఏంటంటే ఈ సంఘము ఇదేంటంటే సార్దీస్ సంఘం చాలా పెద్ద పేరంట. అప్పుడులో ఉన్నప్పుడు సార్దీస్ సంఘానికి అక్కడ ఆ సంఘంలో ఆ పట్టణంలో అడుగు పెడితే ఆ సంఘానికి క్రైస్తవులు అన్నవారు దానికి వెళ్ళకుండా దాన్ని ఆ సంఘంలోకి వెళ్ళి అక్కడ ఒక సర్వీస్ అన్న ఉండకుండా దర్శించకుండా వెళ్ళలేరు. అటువంటి పేరు మోసిన సంఘం, పెద్ద మెగా చర్చ్ అని అనుకోవచ్చు, వేల మంది వెళ్తున్న సంఘం అనుకోవచ్చు కదా. అంతానే బాగానే ఉంది, కానీ ఏంటంటే మనుషులు కనబడింది సమస్తము చూసే దేవుడు, సమస్తము అంత స్పష్టంగా చూసే దేవుడికి మాత్రమే కనబడుతుందంట. మీరు అందరూ మనుషులకి బాగానే ఉన్నారు, సంఘానికి వస్తున్నారు, ఇస్తున్నారు, టైట్స్ ఇస్తున్నారు, అన్ని విషయాల్లోని మీరు బాగానే ఉన్నట్టు, చేయాల్సినవన్నీ పై విషయాలు, భక్తి అంతా బాగానే చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ దేవుడు ఒక నేరాన్ని మోపుతున్నాడంటే ఏంటంటే మీరు పేరుంది కదా, నీకు పేరుంది, మంచి పేరే ఉంది, సంఘంలో ఉంది, లోకంలో ఉంది కదా, క్రైస్తవులన పేరు మనకు ఉంది, కానీ మీరేంటంట లోపల మీరు ఎట్లా ఉన్నారంట, మీరు ఉత్తమన్నారు, పేరు బయటికి మీరు బ్రతికి ఉన్నారు, నడుస్తున్నారు, కదులుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీకేంటంట చనిపోయి ఉన్నారు, అది మీకు తెలియట్లేదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి అంటే ఒక చిన్న అబ్బాయి మనవడును తండ్రి ఏంటంటే ఆ పొలంలోకి వెళ్తూ ఉన్నారు, సొంత పొలంలోకి వెళ్ళి ఆ మధ్యలోని అదేంటది మొక్కలన్నీను చూస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఒక పాము కనబడుతుందంట. పాము కనబడిన తర్వాత ఆ బాబు కంగారు పడిపోయి వాళ్ళ తాతయ్యని పిలిచిన తర్వాత వాళ్ళ తాతయ్య ఏం చేస్తాడంటే దాన్ని ఒక పారతోని గట్టిగా చంపేస్తాడు అనమాట. ఏంటంటే తల మొండని సెపరేట్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళు చూస్తుంటాడు ఆ బాబు అంట. కొంచెం సేపు అయ్యేసరికి అది ఇంకాను తల మొండెము తల విడిపోయినా ఆ పావుని ఇంకా కదులుతూ ఉంటుందంట. ఆ తలతో ఏం చేస్తుందంట, ఆ గుణపాన్ని మళ్ళీ కాటు వేయడానికి ట్రై చేస్తుందంట. అప్పుడు ఆ బాబు అంటూ ఉంటాడంట, తాతయ్య ఈ పాము చచ్చిపోయిందని దానికి ఇంకా తెలియట్లేదు, అది ఇంకా కాటేయడానికి ప్రయత్నిస్తుంది, బుస కొడుతుంది అని అంటూ ఉంటుందంట కదా. పాము చనిపోయినా కూడా బుస కొడుతూనే ఉంటూ ఉంటుంది. అలాగే ఈ సంఘానికి ఏమైందంట, చనిపోయారంట. లోక ఆత్మీయంగా బయట శరీరానుసారంగా బాగానే ఉన్నాం, బాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, మంచి కుటుంబాలు ఉన్నాయి, సంఘము ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల ఆత్మీయ స్థితిలో ఎట్లాగున్నారంట, జీరో పొజిషన్. కనీసము బ్రతికి ఏదో ఏంటంటే ఎట్లాగంటే ఐసీయూలో కూడా కాదు, వేరొకరు సపోర్ట్తో ఆధారంతో అట్లా కాదు, మీరు దే ఆర్ డిక్లేర్డ్ డెడ్ అనమాట. ఒక పాస్టర్ గారంట ఇట్లాగే రేపు సంఘము బరియలు చేయాలి, చనిపోయిందని చెప్పి పల్లెటూరు సంఘం అన్నమాట. అందరికి అర్థమవుతుంది, ఏంటి సంఘానికి బరియలు చేయాలి, భూస్థాపితం చేయాలి, మీరు త్వరగా రండి అని అంటే ఇంకా ఎవరు అడిగిన వాళ్ళు ధైర్యం చేసి పాస్టర్ గారిని అనలేక ఆ మరుసటి రోజు వ్యాంగ్గా వచ్చేస్తారు అనమాట. వ్యాంగ్గా వచ్చేసిన తర్వాత ఏంటి అని అంటున్నారు, ఏంటిది మర్మం ఏముంది, పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు అని అనగానే పాస్టర్ గారు ఒక కాఫిన్ అక్కడ టేబుల్ మీద ఒక కాఫిన్ పెట్టి దాంట్లో ఒక అద్దం పెట్టి ప్రసంగం చేస్తున్నారు అనమాట. ప్రసంగం చేసి ఎట్లాగా బరియల్ టైంలో ఎట్లాంటి ప్రసంగం చేస్తారో అది బలంగా ప్రసంగం చేసిన తర్వాత ఓకే మీరందరూ వచ్చి ఒకసారి చెప్తారు కదమ్మా, మళ్ళీ బరియల్ కంప్లీట్గా చేయకముందు మీరు చూసుకోండి అని అనగానే అందరూ అనుమానంతోనే ఎవరిని అడగడానికి వీల్లేదు, ఎందుకంటే ఎవరికీ తెలియదు, పాస్టర్ గారు ఎవరికీ చెప్పలేదు. వచ్చి ఆ కాఫీలో ఏముంది పెద్ద అద్దం పెట్టారనమాట. ఒకరు వస్తున్నారు, ఒకరు రండి, ఒకరు వెళ్ళాక ఇంకొకరు రండి అని చెప్పిన తర్వాత ఒకరు వస్తున్నారు. చూసిన తర్వాత చూసారంటే అట్లాగే ఇలా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అందరూ నువ్వు చూసావంటే నువ్వు చూసావనండి అందరూ చూసారు. అయితే ఎవరిని అడగట్లేదు అనమాట. అప్పుడు పాస్టర్ గారు అంటే అందరూ చూసారంటే అందరం చూసామని అక్కడ కూడా ఏంటంటే వేషధారణ, అయ్యో ఎంత పని అయింది అంటున్నారు, కానీ వారి మొక్కలు వారు చూసుకున్నామని వాళ్ళెవరూ సంఘం చెప్పట్లేదంట. అటువంటిది ఏంటంటే మృతమైన సంఘంగా వారికి ఒక మేలుకొల్పుగా ఉండడానికి ఆ పాస్టర్ గారు చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఏంటంటే నమ్మకంగా లేరు, యథార్థంగా మేము చూసాం అయ్యో అంటున్నారు, కానీ ఎవరు చనిపోయినా ఎవరు అడగట్లేదు. ఇంకొకరు అంటే ఎవరి పేరు చెప్పాలని ఇంకొకరు ఎవరు చెప్పట్లేదు,
పక్కలను అడిగితే ఇప్పుడు ఎవరి పేరు చెప్తారు, ఎవరు చెప్పట్లేదు, అది కరెక్టో కాదో తెలియదు. ఇప్పుడు నాకు కనబడింది తనకు కనబడింది ఒకటో కాదో తెలియదు. అందుకే ఎవరు అంటే సంఘము ఇంకా వేషధారణలో ఏంటంట బ్రతికేస్తుంది అనమాట. పాస్టర్ గారు అట్లా చెప్పినా కూడా అలా బ్రతికేస్తుంది. పాటలు పాడుతూనే ఉంటారు, కానీ ఏంటంటే వారి సంఘం ఏంటంటే ఆరాధన చేస్తూనే ఉంటాం కానీ ఏంటంటే అది పరమనందుకు చేరదు కదా. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 29 యెషయా గ్రంథము ఏముంటుంది? పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా ఉన్నవి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అంట. ఎట్లాగున్నారంట? పాడుతూ ఉంటాం కానీ నిజంగా ఆత్మతో సత్యంతో చేయగలంటే చేసేస్తాం. ఎందుకు చేయము? పాడమంటే హృదయం పెట్టకుండా పెదవులతోనే పాడేయగలం కదా. అదేం పెద్ద పనేం కాదు. అట్లా చేయలేం. బయటన ఎట్లాగా పని చేస్తూ ఉంటామో, మన సెక్యులర్ జాబ్స్లో ఎట్లా పని చేస్తూ ఉంటామో అట్లాగా మనసు పెట్టకుండా ఆత్మతో సత్యంతో యథార్థంగా కదా. వారి హృదయం దూరంగానే ఉంది కానీ వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఇట్లా చేయాలి, ఇలా ఈ పాటలు చిన్నప్పటి నుంచి ఒక కంఠస్థ రూపంగా మనకు నేర్పబడ్డాయి. మనం వెళ్ళే సంఘాల నుంచి బాల్యం నుండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎట్లా పాడాలి, ఇక్కడ ఎక్కడ గమకం తీయాలి, ఇక్కడ ఎట్లా ఆగాలి, అట్లాగా వాక్యానుసారంగా ఇట్లాగా మనకు తెలిసింది తప్పితే కానీ అక్కడితో నువ్వు దాన్ని అనుభవిస్తూ దేవుని గొప్పతనాన్ని అనుభవిస్తూ జీవిస్తూ దాన్ని పాడినంతసేపు అంటే మానవుల పద్ధతులు ఎట్లా పాడాలి. ఒక సంఘానికి నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు, బోల్డ్ పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక 2-3 ఏదంటే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్క ప్రార్థన కూడా నాకు అర్థం అవ్వలేదు. ఒక పేపర్ పట్టుకొని చదివేస్తున్నారు. అందులో పశ్చాత్తాపం లేదు, తగ్గింపు లేదు, ఏమీ లేదు. కొన్ని అట్లా చూసినప్పుడు అసలు నాకే అర్థం అవ్వలేదు. విన్న సంఘానికి ఏం అర్థమవుతుంది, పాడిన పాటలు ఏం అర్థమవుతాయి, ఆ తెలుగు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అట్లా వెళ్ళిన తర్వాత తృప్తి అనేది ఉండదు. సంఘానికి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లా చేసి వచ్చేయచ్చు. ఆ దినాన్ని నేను సంఘానికి వెళ్ళి సండే నేను వచ్చేసాను కానీ ఆ దినాన్ని మొదటిసారి అనిపించింది సంఘానికి వెళ్ళి సంతోషంతో ఆనందంతో తిరిగి అయితే నేను రాలేకపోయాను. అట్లాగా నామకార్థంగా మనం పాటలు పాడేయచ్చు. బైబిల్ కూడా ఎందుకు చదవలేము, చక్కగా చదివచ్చు. మత్తయి సువార్తలో కూడా ఇదే మాటలు ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు 13-15 నుంచి అవుతాను చూడండి. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకోరు. ఎన్నిమార్లు వాక్యం వినట్లేదు, ఎన్నిమార్లు మనం సొంతంగా వ్యక్తిగతంగా ఇంట్లో చదువుకోవట్లేదు. కానీ అదే జీవితం, అదే పాత అలవాట్లు, అదే పాపం మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టు ఎన్నిసార్లు మనం చేయలేకపోతున్నాం. అట్లా చేస్తూనే ఉందాం. ఎందుకు బలహీనలు అయిపోతున్నాం, ఎందుకు మన శోధనలు మన కష్టాలు వచ్చినప్పుడు నిలబడలేకపోతాం, చిన్నది వచ్చినప్పుడు ఆందోళనలతో పిరికివారం అయిపోతున్నాం, ఎందుకు వెనుతిరిగిపోతున్నాం, ఎందుకు ఆగిపోతున్నాం అంటే ఏంటంట ఆ వాక్యం మన జీవితాల్లోనే పనిచేయట్లేదు. ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నాము. ఇంచుమించుగా చాలామంది మనము ప్రతి లక్షవారం వస్తాం, శుక్రవారం వస్తాం, ఆదివారం వస్తున్నాం కానీ మన జీవితాల్లో మార్పు లేని జీవితాలుగా అట్లాగ వెళ్ళిపోవచ్చు. వాక్యము హృదయం పెట్టకుండా వినకుండా సగం వరకే విన్నట్టు ఇక్కడి నుంచి ఇటు నుంచి వెళ్ళిపోయి కదా వినుమట్టుకు మాత్రమే విని దాన్ని ఆజ్ఞపూర్వకంగా మనం ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసుకోకుండా మార్పు లేని జీవితాలతో ముందుకు వెళ్ళిపోతే ఏంటంట అలా చెయ్యొచ్చు కదా. సంఘానికి రావచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చెయ్యొచ్చు, ఇంట్లో వాక్యం చదవచ్చు, లేదంటే ప్రసంగాలు వినొచ్చు, అట్లాగే వెళ్ళిపోవచ్చు కదా. కానుకలు ఇవ్వచ్చు. నీ కానుకలు దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? అది పరలోకంకు దేవుడి వైపు అది దేవుని మహిమార్థం, అది దేవునికి చెల్లనంత వరకును ఏంటంటే అటువంటి సంఘము మృతమైన సంఘంగానే ఉంది. చూడండి, ఆ పక్కనే ఇంకొక మాట ఉంటుంది 15:9 మత్తయి సువార్త 10. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందంట. పెదవులతో అయితే మనం గనపరిచేస్తున్నాం అంట, పెదవులతో స్తుతించేస్తున్నాం అంట కదా. పూర్ణ శక్తి పూర్ణ బలం పెట్టి ఆరాధించమంటే ప్రజలు ఎట్లా చేస్తున్నారంట, పెదవులతో గనపరుస్తున్నారంట. వాక్యాలు పరిసయ్యులు సద్దుకాయలు ఆ దినాల్లోని ఏంటంటే వారు యూదులే కానీ మతపరమైన సిద్ధాంతాలు కొన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల వారు యూదులే
కానీ వాళ్ళకి ఏంటంటే కొన్ని సిద్ధాంతాల్లో వారికి కొన్ని విభేదాలు వచ్చినప్పుడు ఒకలేమోని పునరుద్ధానాన్ని అంగీకరిస్తారు, ఇంకొకరు పునరుద్ధానాన్ని అంగీకరించరు అనమాట. ఒకరు ధర్మశాస్త్రమే అది కరెక్ట్ అని నమ్ముతారు, ఇంకొకరు ధర్మశాస్త్రమే కాదు తరతరాలుగా మాట నుంచి వచ్చిన కథలుగా వచ్చినవి కూడా అవి దాన్ని అంగీకరించాలి, అవి కూడా అధికారం కలిగివి, వాక్యంతో సమానమైనవి అట్లాగా కొన్ని విభేదాలు వచ్చాయి. ఒక తెగలో ఉన్నవారు యూదులు మాట వారిని యేసయ్య ఎట్లా అంటున్నా వేషధారులారా అంటున్నారు. ఇక్కడ చూడండి ఒక మాట ఉంటుంది ఏంటంటే సున్నం కొట్టిన వాళ్ళని ఏమంటున్నారంట యేసయ్య సున్నం కొట్టిన సమాధులారా. బయట శృంగారంగా అందంగా సమాధులు ఎట్లాగుంటాయంటే అలంకరింపబడి ఉంటాయి, కానీ లోపల ఎట్లాగుంటాయి చచ్చిన ఎముకలతోని సమస్త కల్మషంతోని నిండి ఉన్నదంట కదా. బయటన కనబడడానికి బాగానే ఉన్నారు వాళ్ళు, ఏంటంటే వాక్యాన్ని అధికారంగా వాక్యాన్ని చెప్తున్నారు, వారికి బోధిస్తున్నారు, కానీ వారు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు బహిరంగంగా బాహాటంగంగా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇచ్చుట్లో నేను రహస్యంగా చేయవలసిన ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు రహస్యంగా ఇవ్వాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి అంటే అందరికీ తెలియాలని ప్రార్థన చేయకూడదు. నువ్వు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలంట. అన్యజనుల వల్లే మీరు అట్లాగా వాళ్ళు చేస్తున్నారు, మీరు అవి చేయకూడదు. వారి భక్తి ఎంతో ఉంది, వారికి ధర్మశాస్త్రం అంతా ఎక్కడ ఏముందో అంత క్షుణ్ణంగా చెప్పగలరు, చూడకుండానే చెప్పగలరు, బోధించగలరు. కానీ ఏమంటున్నారు యేసయ్య దాన్ని ఏంటంట మీరు సర్పసంతానమా, సున్నం కొట్టిన జనులారా, వేషధారులారా అని చెప్పి అంట. పరిసయ్యుల నీతి కంటేను వారిని కదా మరీ ఎక్కువగా అవుతాయి, కానీ మనం దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము కదా. అటువంటి మన హృదయాన్ని కృమ్మరించకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఇంకా ఏదైనప్పటికీ కూడా దేవునికి సంబంధించినవి మనం ఏం చేసినప్పటికీ కూడా అట్లాగా మనం మనసు పెట్టకుండా మన హృదయము ఏంటంటే ఒక యవ్వనపు స్త్రీ తన పెనిమిటిని యవ్వన కాలంలో కోల్పోతే ఎట్లాగో ఉపవాసం ఉండాలంట, మీ ఏంటంటే దుస్తులు కాదు మీ హృదయాన్ని మీరు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర మీరు చింపుకోవాలి అని ఉంటుంది. అంటే హృదయాన్ని చింపుకోవడం అంటే ఏంటంటమ్మా, హన్న ఎట్లా ఏడుస్తుంది దేవుని మందిరానికి వెళ్ళి, నా బాధనంతా నా దుఃఖమంతటి నేనే దేవుని సన్నిధిలో నేను కృమ్మరించుకుంటున్నానంట. అట్లాగా చేయలేనప్పుడు మన జీవితాలు ఎట్లా ఉంటాయంట, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్లోని పెర్ఫ్యూమ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏంటంటే దాంట్లో స్మెల్ వస్తూనే ఉంటుంది. అట్లాంటి జీవితాలే ఉంటుంది. దాని పర్ఫ్యూమ్ లేకపోయినా అత్తర్ లేకపోయినా సువాసన అయితే ఇంకా వెదజల్లుతూనే ఉంటుంది. ఇంకా మన జీవితాలు ఏంటంటే బయటికి బ్రతికేమన్న పేరు మాత్రమే ఉంటుంది కదా. మనకి మంచి క్రైస్తవులుగా పేరు మిగులుతుంది మనం కానీ క్రీస్తు మనలో లేనప్పుడు, క్రీస్తు కార్యాలు మనలో లేనప్పుడు, క్రీస్తు మారు మనసు తగిన ఫలాలు మంచితనము, ప్రేమ, ఆశా నిగ్రహము అవన్నిటివి అవే కార్యాలు మన జీవితంలో కనిపించలేనప్పుడు కదా లోకానికి మనం వచ్చి వెళ్ళిపోయి మార్పుకు మనం మారేమంటూ చెప్పు మన క్రియలు మన బ్రతుకుని మనం ఇతరులకి చూపించలేనంత వరకు కూడా మనం ఎన్ని కార్యాలు చేసినా, ఎంత ధనాన్ని దేవునికి ఇచ్చినప్పటికీ, ఎంత ప్రయాసపడినప్పటికీ దేవుని సంఘం పనులే చేయొచ్చు కదా, కానీ అది సరైన స్థితిలో శ్రద్ధగా చేయలేనప్పుడు దానికి ఏంటంటే దేవుడంటే అవి దాన్ని లెక్కించడు అని చెప్తున్నాడు. చూడండి ఇంకా చూడండి ఆ సంఘాన్ని ఇంకను దేంటని మాట్లాడుతూ ఉంటాడంటే దేవుడు కనుక నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదంట కదా. విశ్వాసంతో కూడిన క్రియలు లేకపోతే మృతము. యాకోబు భక్తుడు అంటే మీకు విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ద్వారా క్రియలు చేయాలంట. మన పితరులు ఏం చేశారు ఏంటి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంతో విశ్వాసంతో వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారంట, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్ళు మూయించిరి, అగ్నిబలమును చల్లార్చిరి, యుద్ధంలో పరాక్రమశారులైరి, అన్యుల సేనలు పారద్రోలిరంట. ఇంకా చాలా చేశారు. అందుకే వారు పేర్లు ఎక్కడున్నాయంట బైబిల్ గ్రంథంలో లిఖించబడి. అంటే విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు, కానీ విశ్వాసం తగ్గ క్రియలు ఉంటాయి. ఎప్పుడు క్రియలు కావాలంట మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనం పిరికివారమైపోకుండా, మనం ఏంటంటే బెంబేలు ఎత్తిపోకుండా, మనుషులను ఆశ్రయించకుండా ప్రభు పక్షాన్ని నిలబడి, ప్రభు పక్షాన దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకొని కదా అట్లాగా చేశారు. కాబట్టే
ఏమైందంట, వారు సమస్య వచ్చినప్పుడు, ఇక్కడ ఇవన్నీ కూడా భయంకరమైన సమస్యలో వెళ్తున్నప్పుడు, వారి జీవిత పరిస్థితుల్లో వారు వెళ్తున్నప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు, వాళ్ళకి లోయలు వచ్చినప్పుడు, వారికి భయంకరమైన శ్రమల గుండా వారు వెళ్తున్నప్పుడు ఈ భక్తులు వారు నిల్చున్నారు. వారి విశ్వాసానికి తగ్గ క్రియలు చేశారు. మౌనంగా దేవుడు చూసుకుంటాడని కాదు, కానీ ఏంటంటే విశ్వాసాన్ని ప్రదర్శించారు. చేసి ఏంటంటే వారి కార్యాలు చేశారు. ఎప్పుడు మృతమైపోతుందంట మన జీవితము, ఆత్మీయ స్థితి? విశ్వాసం లేకపోతే, విశ్వాసానికి తగిన క్రియలు మనం చేయలేనప్పుడు, మనం బెంబేలు ఎత్తిపోయినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, మనము అన్యుల వలె మనం కూడా దిగులు పడిపోయినప్పుడు, చేతకాని వారమైనప్పుడు, దేవుని ఆశ్రయించలేనప్పుడు, ఆయన వాగ్దానాలను మనం పట్టుకోలేనప్పుడు, ఇది నాకు మాత్రమే వచ్చింది, నాకెందుకు వచ్చింది, వారిలాగా ఎందుకు నాకు లేదని చెప్పి ఇంకెన్నాళ్ళ వరకు మనం దుఃఖించి దేవుని సన్నిధిలో కనిపెట్టలేనప్పుడు, మనం క్రియలు కనబడినప్పుడు ఏమైపోద్దంటే, విశ్వాసం లేకపోతే ఏమవుతుందంట, మనం చనిపోయిన వారమే లెక్క. శరీరానుసారమైన మనసు ఏంటంటే అది మృతము. శరీరానుసారమైన మనసు అంటే ఆత్మ ఏంటంటే అక్షరము చంపుని, కానీ ఆత్మ ఏం చేస్తుందంట, జీవింపచేయును. అంటే చూడండి, మోషే గ్రంథంలో మనకి ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు వలన మనకి పొంది ఉంది. ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారము పరిసయ్యులు సద్దుకలు యేసయ్యని ఇరకాటంలో పెట్టడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పు, ఈమె వ్యభిచారం చేసింది, ఏంటి తీర్పు అని చెప్పినప్పుడు ఏం చేస్తూ ఉంటారంట, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకి ఏంటంటే మరణశిక్షే తక్షణమైన రావాలి, శిక్ష తనకు రావాలి. కానీ మోషే ధర్మశాస్త్రం ఏమైందంటే, అక్షరం ఏం చెప్తుందంట, మరణానికి నువ్వు అర్హుడవు. కానీ ధర్మశాస్త్రం ఏం చేయగలిగిందంటే, నీ పాపాన్ని ఎత్తి చూపించగలిగింది కదా. నువ్వు దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, అట్లాగా లేదంటే మిగతావన్నిటినీ ఎత్తి చూపించింది. ఆ 10 ఆజ్ఞల్లోని పాపాన్ని ఎత్తి చూపించింది, కానీ పాపాన్ని వదిలిపెట్టడానికి, పాపాన్ని జయించే శక్తిని ధర్మశాస్త్రము లేలే. కానీ ఆ పాపపు ముళ్ళుని విరగ్గొట్టింది ఎవరు? యేసయ్య. అవునా కదమ్మా? యేసయ్య అప్పుడు ఏమంటారు, మీలో ఎవరైనానో పాపం చేసిన మొదటి రాయి తన మీద అంటే యేసయ్య అంటే నువ్వు ఇంకనూ పాపం చేయకుండా కదా, నువ్వు వెళ్ళి పరిశుద్ధంగా జీవించని పంపించేసి, అంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నావు, శరీరానుసారమైన మనసుతో కాదు కదా. మనకున్న ఈ దురాశలు ఏదైతే కోపము, క్రోధము, మత్సరము, ఎవరి మీద అయితే ఏ బలహీనతలు అయితే మనం ఏలుతున్నాయో అవి ఏం చేయాలంట, ఆత్మచేత దాన్ని చంపాలి, ఆత్మచేత దాన్ని సిలువ వెయ్యాలంట. దేవుడిచ్చిన ఆత్మానుసారమైన మనసును మనం కలిగి ఉండకపోతే, ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంట మంచితనం ఇస్తుంది, ప్రేమ ఇస్తుంది, ఓర్పు ఇస్తుంది కదా, విశ్వాసం కలిగి ఉండటానికి చేస్తూ ఉంటుందండి. ఇటువంటి కార్యాలన్నీ మన జీవితాల్లోనే లేకపోతే మన ఆత్మీయ జీవితము బ్రతికి ఉన్నామని పేరుకే, కానీ మనము మృతంగానే ఉన్నాం. ఇంకేమంటూ ఉంటాడంటే కింద చూడండి, నీవిలాగు కనుక జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే నువ్వు ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నావు. నీ పొజిషన్ ఏంటంటే నువ్వు బ్రతికి ఉన్నావు అని అనుకున్నావు, బాగానే ఉన్నావు అని అనుకున్నావు, కానీ నీ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ కొన ఊపిరితో నువ్వు ఉన్నావు, నువ్వు చనిపోతావు కొన్ని దినాల్లోనే కదా. అట్లాగా నువ్వేం చేయాలంట, నువ్వు అవేక్ కదా, అలర్ట్ అవ్వాలి. మేబీ దిస్ ఈజ్ ద లాస్ట్ కాల్ కదా. అంజూరపు చెట్టు అందులోని తోటమాలికి యజమానుడు వచ్చినప్పుడు ఇదేంటంటే ఫలించట్లేదు, 3 సంవత్సరాల నుంచి దేవుడు వస్తున్నాడంట, ఏదైనా ఫలం వస్తుందా అని చెప్పి తీసుకోవడానికి 3 సార్లు 3 సంవత్సరములు యేసయ్య వచ్చినప్పుడు, యజమానుడు వచ్చినప్పుడు చూసినప్పుడు అది ఫలించట్లేదంట. తోటమాలికి అంటూ ఉంటాడంట, దీనికి వేసిన భూమి వేస్ట్, దీనికి లేదంటే ఎరువులు వేస్ట్, అన్ని వేస్టే, దీన్ని నరికించి వేసాయంటే అప్పుడు ఆ తోటమాలి ఏమంటున్నాడంట, ప్రవ్వా ఇంకొక సంవత్సరమో బ్రతికిని, ఇంకొక సంవత్సరమో ఇవ్వు, దానికి ఇంకా తవ్వుతాను, ఇంకా నీరు కడతాను, ఇంకా ఎరువు వేస్తాను అనట. బహుశా 3 సంవత్సరాలు యేసయ్య ప్రతి సంవత్సరం 2020 అనుకోండి, అప్పటి నుంచి మన జీవితాల్లో మారు మనసు తగిన ఫలాలు చూస్తాడండి. వీళ్ళు ఫలిస్తారు కదా, వీరికి మంచి సంఘాన్ని ఇచ్చాను, వీరికి మంచి బోధన ఇచ్చాను, వీరికి మంచి సేవకుల్ని ఇచ్చాను, వీరికి మంచి కుటుంబాలను ఇచ్చాను, మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నాను కదా.
వీటిలో అట్లాగే నామకార్థంగా జీవించేస్తున్నావేమో అని అనుకుని ఇంకా వీరికి మీద నేను వెచ్చించిన వీరు పెట్టుకున్న నమ్మకాన్ని అదంతాను దుర్వినియోగం అయిపోతుంది. తోటమాల అంటుంటాడు, బ్రతిమాలుతూ ఉంటాడంట కదా. యేసయ్య కూడా మన పక్షాన విజ్ఞాపన చేయుటకు కదా మన తండ్రి పక్కన సింహాసనాసీనుడే విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనము నువ్వు నేను ఇంకా భయం లేకుండా ఇంకా తక్షణమే శిక్ష రావట్లేదని మనుషులు ఎందుకు పాపము చేస్తున్నారంట, వెంటనే శిక్ష రావట్లేదు. ఆ దినాల్లో నీ వెంటనే ఏంటంటే విశ్రాంతి దినాన్ని కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తే వాడికి మరణశిక్ష వెంటనే వచ్చేసేది. ఏదన్నా వెంటనే అమలు అయిపోయేది శిక్ష. కానీ ఈ దినాల్లో మనకి ఎందుకు శిక్ష రావట్లేదంటే మన కొరకు, నీ కొరకు, నా కొరకు విజ్ఞాపనకర్త అయిన యేసయ్య ఏం చేస్తున్నాడు, ప్రభువా ఇంకా సమయం ఏమి ప్రభువా, ఇంకా మారు మనసు, నాకు ఆశ ఉంది ప్రభువా, దీని మీద నువ్వు వింటుంది, తను మారు మనసు, తన జీవితాన్ని సరిచేసుకుంటుంది, తను మళ్ళీ పశ్చాత్తాపడుతుంది, నీకు మళ్ళా ప్రయోజనకరంగా ఉంటుందని యేసయ్య మన కొరకు ఇక్కడ ఏమంటుందంట, అట్లాగా జాగరూకుడవై అంటే నువ్వు మెలకుగా ఉండు కదా. ఏ విషయాల్లో అయితే నువ్వు ఈ సంవత్సరం ఓడిపోయావో, ఏ విషయాలు అయితే నిన్ను జయించలేకపోతున్నావు, ప్రార్థన విషయంలోనా, లేదంటే వాక్యం చదివే విషయంలోనా, ఇచ్చే విషయంలోనా, ఇంకేదైతే తీర్మానం అయితే మనం ఈ సంవత్సరం మొదట్లో మనం తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం, 6 నెలల్లో మనం ఫెయిల్ అయిపోయామో, అవి ఏంటంటే ఎక్కడైతే ఫెయిల్ అయిపోయామో ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంట, గెట్ రెడీ, గెట్ అలర్ట్ కదా, జాగరూకుడివై చావనై ఉన్నా కదా, అవి కూడా చచ్చిపోతాయి. నీవు కొంతవరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు, నువ్వు మర్చిపోయావేమో, నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదేమో, నువ్వేంటంటే నీ కార్యాలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, అది దేవుడు లెక్కించట్లేదు. నువ్వు ఏదైతే చేస్తున్నావు ప్రార్థన కదా, నువ్వు చేస్తున్న వాక్య ధ్యానం, లేదంటే వ్యక్తిగతంగా నువ్వు దేవుని కొరకు ఏదైతే ప్రయాసపడుతున్నావో అవన్నీ అనుకుంటున్నావు, దేవుడి కోసం చేస్తున్నాను, దేవుడి పక్షాన నుండి నేను చేస్తున్నాను, అవన్నీ దేన్ని నేను లెక్కించట్లేదు. కానీ మిగిలినవి ఉన్నవి కూడా నువ్వేం చేయాలంట, బలపరచుము కదా. యోబుకి ఏమంటుందంట, నేను మరణమైనంత వరకు నా యథార్థను విడిచిపెట్టను. చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది, 26:5 మరణమగు వరకు నేను ఎంత మాత్రమో యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును కదా. ఏమంటుంటాడండి యోబు, భార్య వచ్చి ఇన్ని కష్టాలు వచ్చి, ఇన్ని శ్రమలు వచ్చి, లోకంలో ఎవరికి వచ్చి రాని శ్రమ వచ్చింది, ఒక్కరోజే 10 మంది బిడ్డలు అందరూ చనిపోయారు, ఇంకనూ నువ్వు యథార్థం వింటాను, భార్య వచ్చి చనిపోతే బాగున్ను, ఇంక నేను చూడలేకపోతున్నాను నీ కష్టం అని చెప్తుంటే యోబు ఏం చేస్తున్నాడంట, నా నీతిని విడుకగా ఇంకా ఏంటంటున్నాడంట, గట్టిగా నేను పట్టుకుంటాను. ఎప్పటి వరకు అంట, మరణమగు వరకు నేను పట్టుకుంటాను అంట. మన జీవితాల్లోని అయిపోయింది ఇంకా చాలు అని అనుకున్న విషయాల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, మళ్ళా దేవుడు మన ఆశ కలిగినట్లయితే, ప్రభు కొరకు జీవించాలని అనుకున్నట్లయితే, మన చేత కావట్లేదు కానీ ప్రభు మీద మనం ఆధారపడినట్లయితే మరలా ప్రార్థన చేసే శక్తి, ఆసక్తి కదా, అన్ని విషయాల్లో వాక్యం చదువుకోవడానికి, మునుపు ఎలా చేయలేకపోయామో అవన్నీ చేసుకోవడానికి, మునుపటి కంటే అధికముగా చేయటానికి, దేవుని కొరకు ప్రయాసపడటానికి, కన్నీళ్ళు విడవడానికి దేవుడు సహాయం చేసే దేవుడు. జ్ఞాపకం చేసుకొని నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని. ఇప్పుడు ఏం చేయాలంట, ముందేంటంటే దాన్ని బలపరచాలంట. ఎక్కడైతే ఇంకా రిమైనింగ్ అన్ఫినిష్డ్ వర్క్స్ అన్నీ ఉండిపోయో, చేయలేనివి చేస్తానని వాగ్దానం చేసి ఈ సంవత్సరము నువ్వు లేదంటే అనుకుని కమిట్మెంట్ తీసుకొని అవి చేయలేవున్నాయో, ఇంక ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరుచుకొని నువ్వు లెగిచి నీ దుమ్ము దులుపుకొని నువ్వు చేయాల్సిన 6 నెలలు నువ్వు చేయలేకపోయావో, అప్పుడు ఏంటంటే ఇంక వేస్ట్, ఇంక ఈ సంవత్సరం 6 నెలలు కూడా నువ్వు చేయలేవు కదా. నీవెలాగూ ఇప్పుడు ఏం చేయాలంట, ఒకటి బలపరచాలంట, రెండోది ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట, నీవు ఎలాగో ఉపదేశం పొందితివో కదా, ఎట్లాగా నువ్వు ఉపదేశం పొందుతావు, ఎన్ని మార్లు దేవుని సేవకుల ద్వారా హెచ్చరింపబడ్డా ఉన్నావో నువ్వు జ్ఞాపకం. ద్వితీయోపదేశం ఆ కాండం అంతా కూడా ఇజ్రాయెల్కి ఏం చెప్తారంట, 2వ మారు ఉపదేశం. మీరు ఎట్లాగా ఐగుప్తు దేశం నుంచి గెద్దరెక్కల మీద నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు, ఎలాగో ఒక చంటి బిడ్డను చంకను పెట్టుకొని తల్లి ఎట్లా మోసుకొని వస్తుందో ఆ ప్రయాణాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్లాగా అద్భుతాలు జ్ఞాపకం చేసుకోండి, ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటే మీరు వెను తిరిగిపోలేరు. కానీ వారు జ్ఞాపకం చేసుకోక, గుర్తుండక
కదా. అట్లాగా వారందరికీ ఏమైందంట, వారు రాలిపోయారు. మొదటగా బయలుదేరిన వారందరూ ఆ అరణ్యంలో రాలిపోయిన వారు. ఇప్పుడు ఏంటంట, మనం ఎట్లాగా ఉపదేశమో పొందితమో, ఎలాగ వింటిమో జ్ఞాపకం చేసుకోవాలంట. నీ పరిస్థితి ఎలాగుంది, నువ్వు ఇంతటి వరకు నడిచి వచ్చేసావు. అసలు దేవుడు మొదటగా నీవు నేను రక్షించబడినప్పుడు ఎటువంటి స్థితుల్లో నిన్ను నన్ను రక్షించుకున్నాడో, నీ స్థితి ఏమైంది వ్యక్తిగతంగా, దేవుడు ఏ మాట చెప్పి ఏ మాట ధైర్యపరిచి నువ్వు రక్షణలోకి రావడానికి దేవుడు నిన్ను వాడుకున్నా. నీ కుటుంబం ఎటు విధంగా ఉందో, దేవుడు అనేక అద్భుతాలు అప్పుడు ఎట్లా చేశాడో, మన కుటుంబాన్ని పోషించకపోతే, ఆయన కరుణ ఆయన కృప మన కుటుంబాల పట్ల లేకపోతే నువ్వు ఎంతవరకు ఈ సమృద్ధిని చూస్తున్నావు, నెమ్మదిని చూస్తున్నావు, సౌఖ్యాన్ని చూస్తున్నావు, దేవుణ్ణి మర్చిపోతున్నావు. కొన్నిసార్లు మనకు దేవుడు ఇచ్చిన పేరు, ఈ సంఘం ఎందుకు వెనకబడిపోయిందంటే పేరైతే ఉంది, ఆ పేరే ఏమైంది, ఘనత వచ్చింది, మెప్పు వచ్చింది, సౌఖ్యం వచ్చింది, సుఖం వచ్చింది, అభివృద్ధి వచ్చింది, అంతా వచ్చినప్పుడు ఏం చేశారంట, దేవుణ్ణి మర్చిపోయారు. ఆశీర్వాదంలే ఈ సంఘానికి ఊరైపోయాయంట. అందుకే ఏం చేసుకొని మీ దీన స్థితిని ఎట్లాగొచ్చారో, ఎట్లా విడిపించి పడ్డారు, ఎట్లా మీ కాలు వాయకుండా కదా అరణ్యంలో మీరు నడిచారో, ఎట్లాగా పరిస్థితులు మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టేసినప్పుడు, అందరూ దూరం అయిపోయినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు, దేవుడు మనుషుడు కాదు కదా, మనుషుడు కాదు, నేను దేవుణ్ణి కాబట్టి నేను మర్చిపోదును. హోషేయ రాసిన గ్రంథంలో ఉంటుంది, ఎఫ్రాయిము నేను ఎట్లా నిన్ను మర్చిపోతాను. చూడండి, ఒక మాట ఒక ఉంటుంది, అన్యుల్లాగా నేను చేయటానికి 11వ అధ్యాయము 7వ మాట చూడండి. హోషేయ రాసిన గ్రంథము 11:7. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకున్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనో యత్నం చేయడు. అంటే ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేద్దామని ఒక తీర్మానానికి వచ్చారంట, ఒక డెసిషన్కి వచ్చారంట. అప్పుడు మహోన్నత తట్టు అంటే దేవుని తట్టు, దేవుని వాక్యం తట్టు వారు చూడాలని వారి ప్రవక్తలు పిలిచినను చూచుటకు, కనీసం వినడం తర్వాత చూడటానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, యత్నం అంటే ఏంటమ్మా, ప్రయత్నం కదా, వారి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎఫ్రాయిము దేవుడు అట్లాగే చేస్తే అనేక మార్లు పెందల కడే నా ప్రవక్తలను పంపించానంట బోధించడానికి అని చెప్పు పలుమార్లు ఏంటంటే ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నీ రాస్తూనే ఉంటుంది దేవుడు. అట్లాగా రాస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇదేం దేవుడు రా బాబు, ఇంత వినని మనుషుల కొరకు ఎంత ప్రయాసపడ్డాడు దేవుడు అని అనిపిస్తుంటుంది అంట. కానీ మళ్ళీ ఇక్కడ అంటూ ఉంటాడా, ఎఫ్రాయిమో నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదునా అంట. ఇట్లా అందుకే నీవు నేను దేవుడు అవ్వలేదు. నాలాంటి దాన్ని దేనికన్నా ఉండుంటే ఎప్పుడో ఇక్కడ రాకముందు అక్కడ ఎర్ర సముద్రం దగ్గరే నాశనం చేసిద్దనేమో. కానీ మనుషుల వంటి వాడు కాదు దేవుడు. దేవుని హృదయం అటువంటిది కాదు. ఎట్లా అంటాడంట, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జితుని. ఇంత చేసినప్పటికీ కూడా దేవునికి అవమానకరంగా, దేవునికి ఘనత తెచ్చే విధంగా వారి జీవితాలు లేవు కదా. అన్య దేవతలను ఆచరిస్తూ ఉన్నారు, వారు మిళితమైపోతున్నారు, వారికి మొక్కుతున్నారు అన్నీ. కానీ చేస్తున్నప్పటికీ కూడా ధర్మశాస్త్రానికి అవిధేయులైనప్పుడు కూడా నేను ఎలా చెయ్యాలి, నేను ఎట్లా చేతనే దేవుడు చేయలేక కాదు, దేవుడికి శక్తి లేదా, దేవుని శక్తిలో తక్కువైపోయిందా కాదు, నేను ఎట్లు చేతును అంటాడు కదా. సెబోయీము నాకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. మేబీ ఇది ఒక అన్య దేశం అయి ఉండొచ్చు కదా, అన్య దేశం అని నేను దానికి చేస్తున్నట్టు నాశనం కలిగించినట్లు నేను మీకు ఎట్లు చేతును. నా మనస్సు మారిందంట దేవుడు అంటున్నాడు చూదా, సహింపలేకుండా నా అంతరంగము మండుచుంది. మండాల్సింది అసలు ఎవరికి, వాక్యం విన్నప్పుడు హృదయమో మండాల్సింది, ఉజ్జీవపడాల్సింది, మళ్ళీ లేవాల్సింది ఎవరు, ప్రజలు. దేవుని మాట తట్టు తిరగవలసింది ప్రజలు. కానీ దేవుడు ఏం చెప్తాడంట, మళ్ళా నా మనసు మారింది, మీ మీద కోపం నిమిషం మాత్రమే ఉంది కానీ సదాకాలము మీకు మీద కృప చూపించాలి, మళ్ళీ నన్ను నేను మార్చుకుంటానని దేవుడు అంటూ ఉన్నాడంట. నా మనసు సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను. నా కోపం వచ్చింది, దేవుడు అంటున్నాడు, నా మీద సహించలేనంత కోపం వచ్చింది మీ మీద, కానీ దాన్ని బట్టి, ఆ యోచన బట్టి, ఆ ఆలోచన బట్టి నేను మీకు నెరవేర్చను అంటండి. నేను చెయ్యను, నేను తలంచిన దాన్ని నేను చేసినట్లయితే ఒక్క నిమిషంలో ఈ భూప్రపంచం మీద ఇజ్రాయెల్ అందరూ మట్టుకట్టిపోతారు కదా.
తుడిచివేయబడతారు. కానీ నా నామ ఘనత కొరకు కదా అన్యుల దేశం నుంచి మోషే విజ్ఞాపన చేస్తూ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఉంటూ, ప్రభువా అన్యజనులు ఏమనుకుంటారు, నువ్వు ఇప్పుడు నాశనం చేసేస్తాను అన్నావు, వీరిని లెగు మోషే నిన్ను నాశనం చేస్తాను, వీరందరూ పాపం చేసి నా తట్టు తిరగలేకపోతున్నారు అని అంటే అన్యజనులు ఏమనుకుంటారు, ఇంత దూరం నువ్వు తీసుకొచ్చావు, ఇంత దూరం నువ్వు నడిపించావు ప్రభువా, నీ నామ ఘనత కొరకు, నీ ఖ్యాతి కొరకు, నీ మహిమ కొరకు వీరిని నడిపించావే, వారికి హేళనలుగా ఉంటాం కదా అని చెప్పి మోషే విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట కదా. ఇక్కడ చూడండి, బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చును, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. దేవుడు ఏమంటున్నాడంట, నేను చెయ్యను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుష్యుడును కాను. ఏంటంట, నేను మనుషుణ్ణి కాదు, మనుషుని వల్లే నేను ఏంటంటే నా ఆలోచనలు బట్టి నేను అట్లా ప్రవర్తించను, మీ ఎడ్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, మీరు మరలా నా ఎడ్ల తిరిగి రావాలని, మీ తప్పు తెలుసుకోవాలని, మరలా మీరు జీవింపచేయాలని దేవుడు ఉగ్రతను చూపించే దేవుడు కాదు, సిద్ధ మనసు గల దేవుడు. దేనికి సిద్ధ మనసుగా ఉన్నాడంట, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఎప్పుడు నా ప్రజలు తిరిగి వస్తారా, ఎప్పుడు వారిని క్షమిద్దామా, ఎప్పుడు వారి జీవితాలు మార్చుకుంటారా, ఎప్పుడు వారి జీవితాలు మార్చుకుంటారని కమిట్మెంట్ చేసుకుంటారా, దాన్ని బలపరచడానికి దేవుడు నేను శక్తినిస్తానని దేవుడు ఎప్పుడు మన ఎడల కనిపెట్టే దేవుడుగా ఉన్నాడు. కానీ మనుషుని కాను, మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను అని అంటాడు. చూసారు, దేవుని ప్రేమ, మనము పౌలు అంటాడు కదా, దేవుని ప్రేమను, దేవుని కృపను నేను నా జీవితంలో నిరర్ధకం చేయను. దేవుడు ఏమంటూ ఉంటాడంటే, మనం పాపమునికి మృతమై ఉండాలి కదా, క్రీస్తునందు మనం సజీవులమై ఉండాలని చెప్తే, మనం రివర్స్ కదా, మనం ఎట్లాగున్నామంట, లోకంకి సిలువ వేయడం కాదు, కానీ మనం ఏం చేస్తున్నామంట, పాపంతో మనము దురాశలతోని లోకంలో ఉన్న ఆశలకే మనము వెళ్ళి మన జీవితాలని బాగానే ఉన్నాం, కానీ ఆత్మ సంబంధంగా మనము మృతులమే అని ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే కిందన ఏముందంటే, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు ఒకటేంటంటే బలపరచాలంట, తర్వాత జ్ఞాపకం ఉంచుకోవాలంటే దేవుడు నీ ఎడల చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని, దేవుడు నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు నీ కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకో కదా. మునుపు నీవు ఎట్లాగా పోరాడావో, నీవు పూర్వ దినాల్లో నీకు శ్రమలు వచ్చినప్పుడు, ఇది మొదటిసారి కదగా నీకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, మునుపు వచ్చాయి, కానీ అప్పుడు వచ్చినప్పుడు శ్రమల్లో ఉండిపోయావా, లేదు, దాని నుంచి విడిపించాను కదా, అప్పుడు ఇప్పుడు నేను ఒక్కడనే దేవుడిని కదా, మీరు ఎందుకు మర్చిపోతున్నారు కదా, దేవుడు అడుగుతూ ఉంటారు. మీరు పూర్వ దినములు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలంట. తర్వాత ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలంట, నీవు జాగరూకమై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదనో, ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నువ్వు ఉండలేదనుకో, అప్పుడు యేసయ్య ఏం చెప్తానంట, నేను వస్తాను, నువ్వు మెలకు కలిగి నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాల్సిన సమయంలో నువ్వు చక్కబెట్టుకోవాలి. ఇంకా సమయం ఉన్న సమయంలోని నువ్వు చక్కబెట్టుకోకుండా వాత వేయబడిన మనస్సాక్షి కదా, అనేక మార్లు చెప్పిన వాత వేయబడిన మనస్సాక్షి అంటే, చూడండి, వాత పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాలిందా అమ్మ, గట్టిగా కాలితే ఎవరైనా బర్న్స్ వార్డులో చూడండి, అక్కడ మళ్ళీ స్పర్శ ఉండదు, అక్కడ మళ్ళీ స్పర్శ ఉంటుంది, అక్కడ మళ్ళీ ఏ దెబ్బ తగిలినా అక్కడ మళ్ళీ స్పందించలేం, దేనికి వేడికి కానీ నీటికి కానీ ఇంక దేనికి స్పర్శ చెలించదు. అట్లాగే ఏంటంటే పాపము అధికమైపోతే మనము మృతమై, ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన మీద 1000 కేజీలు బరువు పెడితే వాళ్ళు ఏమైనా స్పందిస్తారమ్మా, అట్లాగే పాపంలో ఉంటే, మృతంలో ఉంటే, దేవునికి దూరంగా మన జీవితాలు, మన కార్యాలు అట్లాగ ఉన్నట్లయితే మనం ఏమిటంట మృతమైపోతాం. అప్పుడు మీరు సరి చేసుకోవాలని సమయం వచ్చినప్పుడు, మీరు సరి చేసుకోలేనప్పుడు అప్పుడు ఏమవుతుందంట, ఇదేమంటే అప్పుడు దానికి యూ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. ఊరికనే చెప్తున్నాను, నేను చెప్పాల్సిన టైంలో మీరు సరి చేసుకోలేరు, సమయం ఉన్నప్పుడే కదా, వాక్యం వచ్చినప్పుడే కదా, దొరుకు కాలంలోనే మనం ఏం చేయాలంట, మన జీవితాలు సరి చేసుకోకపోతే ఏమవుతుందంట, ఏ గడియలో కిందటిసారి విన్నాం, దేవుని రాకడ ఎవ్వరికీ తెలియదు, తండ్రికి తప్పితే కుమారుడికైనను దేవదూతలకి ఎవ్వరికీ తెలియదంట. వచ్చినప్పుడు నేను మీదకి వచ్చినో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. ఇక్కడ ఈ సంఘంలో 3 గుంపులు ఉన్నాయంట. ఒకళ్ళు చనిపోయారట, మీరు మృతుడివే అంట, ఇంకో గుంపు చనిపోతూ ఉన్నారంట కదా, ఆఖరి కొనవూపురితో ఉన్నవారు ఉన్నారు. 3వ గుంపు ఎవరినంట, ప్రతి సంఘంలో ప్రతి తరములో అన్నిట్లోని కూడా ఒక గుంపు తమ ఏంటంటే చూడండి, వారు
తమ వస్త్రములను అపవిత్ర పరచుకొని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. కొందరు ఉన్నారంట భక్తిగా యథార్థంగా మన జీవితాలు సరి చేసుకుంటూ ప్రతి నిమిషము దేవుని వాక్యానికి లోబడుతూ విధేయతతో కదా దేవుడు చెప్పే మాటలు ఆజ్ఞానుసారంగాను భయంతో భక్తితో చక్కబెట్టుకున్నట్లయితే సర్దుకున్నట్లయితే సరి చేసుకున్న వారు ఉన్నారు కదా. వారి వస్త్రాలు ఎట్లాగున్నాయంట, వారు ప్రయాసపడుతున్నారు, వారు అర్హులు కనుక. దేనికి అర్హులు ఇక్కడ ఏమంట, దేనికి అర్హులు అంటే జీవగ్రంథంలోంచి వారి పేరు ఎన్నటికీ తుడిచివే పట్టదు, దేవుని గ్రంథమందు వారు ఉంటారని చెప్తున్నారంట. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని. దేవునితో కూడా వారు నడిచెదరు, రాజ్యం ఏలెదరు కదా. చిన్న వాటి విషయంలో అన్ని మిక్కిలి చిన్న విషయంలో మాటలో తప్పిపోకుండా, క్రియలో తప్పిపోకుండా, ఆలోచనలో తప్పిపోకుండా అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యానికి భయపడుతూ దేవుడు ఉన్నాడని చూస్తున్నాడని గమనిస్తున్నాడని మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రతి క్రియకు ఒక దినాన దేవుని న్యాయస్థానమందు మనం నిల్చొని లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని, సంపూర్ణంగా దేవుడు మన క్రియలు చూసే దేవుడు అని చెప్పి మనం వినాలి కదా. మన దేవుడు సంపూర్ణుడు కాబట్టి మనల్ని కూడా సంపూర్ణంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనుష్యుణ్ణి ఏంటంటే సంపూర్ణంగా చేసి, చూడండి ఒకసారి ఆ మాట, సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టవలనని దేవుని ఆ దర్శనము కలిగి ఉన్నాడు కాబట్టి పౌలు, దేవుని దర్శనమే పౌలు కలిగి ఉన్నాడు కాబట్టి ఏమంటాడు, 1:28 చదవండి అక్క ఎవరైనా తీస్తే. ఇక్కడ చూసారా, ప్రతి మనుషుడికి, స్త్రీ కానీ పురుషుని కానీ అందరికీ ఏం చెప్తున్నాడంట, ఆయన ఎదుట పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన ఎదుట నిలవబెట్టవాలని. ఎట్లాగ నిలవబెట్టాలంట, సంపూర్ణునిగా నిలవబెట్టాలంట. కొంచెం భక్తి సరిపోదంట. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం దేవునితో కలిసి నడవాలి అని అన్నప్పుడు ఏంటంటే దేవునితో కలిసి నడిచేటప్పుడు ఏమవుతుందంట, మన క్రియలు, మన ఆలోచనలు, మనకున్న తప్పిదాలు అవన్నీ కనబడినప్పుడు పర్వాలేదులే, ఇంత మట్టుకు చాలే, నేను చేస్తున్న భక్తి సరిపోదు అనిపిస్తుంది అంట. అయ్యో నేను చేస్తున్న ప్రార్థన సరిపోలేదు. దేవునితో కలిసి నడిచేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది కదా, మనం చేసిన భక్తే. చాలామంది లోకంలో అనేక మంది మిషనరీలు భక్తులైన వారిని మనం చూస్తున్నప్పుడే మనకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఇదేనా నేను భక్తి అనుకొని ఇన్నాళ్ళు నేను లోకంలో వెళ్ళిపోతున్నాను, ఇదేనా అని అనుకొని, ఇదే క్రైస్తవ జీవితం అనుకొని పేరు మాత్రం పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. అప్పుడు దేవుడితో నిజంగా కలిసి నడిచినట్లయితే, అప్పుడు దేవుడితో కలిసి ఆయన పరిశుద్ధతకు తగిన పరిశుద్ధత మనకు లేనప్పుడు అనిపిస్తుంది, అచ్చే నేను ఇంత ప్రార్థన చేస్తున్నానా, నా ప్రార్థనా జీవితము సరిపోదే అని అనిపిస్తుంది. అప్పుడు వాక్యం చదివినప్పుడు నేను ఇంతే ఒక్క అరగంట చదివి ఇదేదో చదివేసాను అని అనుకుంటున్నాను. వాక్యాన్ని ఎట్లా ధ్యానించిన వాళ్ళు ఉన్నారు, ఎట్లాగా చదివిన వాళ్ళు ఉన్నారంటే మోకాళ్ళ మీద చదివిన వారు, గంటల తరబడి చదివిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేస్తూ చనిపోయిన వారు అనేకమైన భక్తులు ఉన్నారు. ఒకరు ప్రసంగించినప్పుడు అనేక మంది దొర్లేవారంట. దొర్లి పోలీస్ స్టేషన్లకి చేసేవారికి నేరాలు తగ్గిపోయి పోలీసులు ఖాళీ అయిపోయారంట కదా. అటువంటి విధంగా వేల్స్ అదేంటంటే రివైవల్ వచ్చినప్పుడు, అటువంటి ఉజ్జీవాలు సంఘంలోని కొన్ని భక్తులు చేసిన ప్రార్థన వల్ల వచ్చినప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది, మనం చేస్తున్న భక్తి ఇంత ఘోరంగా ఉన్నామా. దేవునితో కలిసి నడిస్తే మన తప్పిదాలు మిక్కిలి అల్పమైనవి కూడా. మనం ఏదైతే పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, ఒక అరగంట చేస్తున్నాను, ఇది బాగానే ఉన్నాను అని అనుకొని దులిపేసుకొని యథాలోపంగా ఆసక్తి లేని వారంగా వాత వేయబడిన మనస్సాక్షితో కదా ఇంట్లో చల్తాహే పర్వాలేదు అని అనుకుంటాం. సంపూర్ణతలోకి రావడానికి మనము ఇష్టపడినాం. మునుపు మీరు బాగానే ఉన్నామని సంఘం అంటుంది. మీరు ముందు బాగానే ఉన్నారు. సార్థి సంఘం కోసం చెప్తూ మంచి పేరు ఎందుకు వచ్చిందంట, మునుపు ఈ సంఘంలోని బలమైన అద్భుత కార్యాలు ఉన్నాయి, ఆత్మకార్యాలు జరిగాయి కదా. అప్పుడు మన జీవితాలు బాగానే ఉన్నాయి. సంఘానికి పరిగెట్టుకొని వచ్చిన వారు, కారులు లేనప్పుడు, సంఘం దూరంగా ఉన్నప్పుడు పరిగెట్టి వచ్చిన వారమే. వాక్యం ప్రార్థన చెయ్యాలనుకున్నప్పుడు దినమెల్లా సమయం దొరకదు కాబట్టి వేకుజామునే
ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నాం కదా. సమయం దొరికినప్పుడల్లా మోకాలేద్దామా, ఎవరు లేనప్పుడు ఆ సమయాన్ని చూసుకొని మోకాలు వేసిన వారంగా ఉన్నాం. వాక్యము ఒక అరగంట 30 గంట చదివితే తృప్తి పడిన వారంగానే మన ఆత్మీయ జీవితాలు ఆ రోజుల్లో మనము ఉండేవారం, ప్రయాసపడేవాళ్ళం కదా. దేవుని సన్నిధిలో అంగలార్చే వారం, దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి కలిగే వారం, దేవుని కొరకు జీవించాలని మనము భద్రపరుచుకునే వారం, దేవుని కొరకు జీవించాలని పరిశుద్ధత కాపాడుకునే వారంగా. మరి ఏమైపోయింది మన ఆత్మీయ జీవితాలు ఈసారి మనం చూసుకున్నట్లే? ఏమైపోయింది ఆ ఆసక్తి? దావీదు అంటుంటాడు కదా, అయ్యో బలాఢ్యులు కూలిపోయారని అంటుంటాడు కదా. ఏలి అంటుంటాడు కదా, ఇక్కబోతంట మందసము వెడలిపోయింది. మన జీవితాల్లో బయట ప్రార్థనలు చేసేస్తూ ఉంటాము, వాక్యాలు చదివేస్తూ ఉంటాం కదా. ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుంటా ఎప్పుడు యథాతథంగా మనం వెళ్ళిపోతే ఏమందంట, పునాదులు పాడవకుండా నీతిమంతుడు ఏం చేయగలము? ఏమీ చేయలేం. మళ్ళా దేవుని దగ్గరికే రావాలి కదా. బలహీనులను బలపరచడానికి, శక్తిహీనులను బలాభివృద్ధి కలగ చేయడానికి ఆయనే మనకి జీవితంలో ఆశ్రయం. ఇంకా నా ప్రార్థనా జీవితం సరిపోదని, నిజంగా ఇంకా నా ఆత్మీయ జీవితం సరిపోదు, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని కొరకు ప్రయాసపడాలి, ఇంకా నా పరిశుద్ధతను కాపాడు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడే ఉండనేమో, మోసం చేసేవాడు ఇంకనూ అట్లనే ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలంట, మన తెల్లని వస్త్రాలు ఇంకా మలినం అంటకుండా, నిల్చున్నవాడు తను పడిపోకుండా జాగ్రత్త పడవాలి. ఈ లోకంలో మనం జీవించినంతసేపు కూడా సంపూర్ణంగా అవ్వడానికి, దేవునితో కలిసి నడిస్తే అప్పుడు మన చిన్నవి ఏంటంటే, ఎక్కడైతే లోపిస్తున్నామో, ఎక్కడైతే ఆయనకు ఆయాసకరంగా ఉన్నామో, ఎక్కడైతే ఆయన సంతోష పెట్టలేకపోతున్నామో అవన్నీ దేవుడు చూపిస్తాడు. మనల్ని సరిచేస్తాడు, సరిదిద్దుతాడు, మనల్ని క్రమపరుస్తాడు. మనం ఎప్పుడు వస్తామా మనల్ని బలపరచడానికి, అలసిపోయిన మనల్ని, మనం ఎక్కడైతే మనం నిలబడలేకపోతున్నామో. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉండదు చూడండి, అలసిన మోకాళ్ళను తత్తరిల్లిన, చదవండి అక్క. కాబట్టి వడిలిన చేతులు, 12వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 12 ఎవరైనా చదవండి. ఇక్కడ ఏమంటున్నాడంట, నిజంగా మనం ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, నిజంగా మనం ప్రభు కొరకు ప్రయాసపడాలని అనుకున్నామంటే, అపవాది చాలాసార్లు ఏం చేస్తుందంట, పాపాన్ని తక్కువగా, అది పెద్ద అభ్యంతరకరం కాదే అంటుండు, సువార్త అంత అత్యవసరం కాదే అని అనిపిస్తుంటుంది. ఇంకా ప్రార్థన చేయడానికి సమయం ఉందిలే, నువ్వు ఇంకా మారు మనసు పొందటానికే సమయం ఉందిలే అని చెప్పి అన్ని విషయాల్లో మనల్ని మరుగ్గా ఉంచుతూ ఉంటుంది. ఇప్పుడే ఉంది, అందరూ మనలాగే జీవిస్తున్నారు, నీలాగే వచ్చిపోతున్న క్రైస్తవులే ఉన్నారు, అంత త్వరగా సంఘానికి వెళ్ళవసరం లేదు, వాక్యం చెప్పినప్పుడు వెళ్తే సరిపోతుంది. ప్రతి ఆదివారము వెళ్ళవు కాదు, లక్షవారం. ఒక మాట ఉంటుంది హెబ్రీయులు రాసిన పత్రిక, ఆ గడియ వచ్చినప్పుడు, దేవుని సమయం వచ్చినప్పుడు చూడండి, మనము ప్రతి లక్షవారము శుక్రవారము మనం వస్తున్నాం కదా. చదవండి అక్క. ఇక్కడ ఏమంటుంటాడంటే పౌలు, కొందరు మానుకొనిచున్నట్టుగా, అందరూ కాకపోయినా కొందరు మానుకుంటాడు. ఎప్పుడంట, ఈ అంత్య దినాల్లో, అపాయకర దినాల్లోని మానుకుంటూ ఉన్నారంట. ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోదులే, లేదంటే ప్రభు దినం తీసుకోవడానికి ఒక్క దినము తీసుకుంటే సరిపోతుందిలే, అట్లా మానుకుంటుగా. ఎందుకు మానుకుంటున్నారంటే, సమాజంగా కూడుకొనక మానక ఒక్కడినొక్కడు. హెచ్చరిక ఎక్కడ దొరుకుతుంది, బాధ ఎక్కడ దొరుకుతుంది? సంపూర్ణతలోకి నువ్వు మారాలంటే నీవు నేను, ఇక్కడ పౌలు ఏమన్నాడు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు, ప్రతి మనుషుల్ని పరిపూర్ణంగా చేయాలంటే బుద్ధి చెప్పాలి, వాక్యం మనల్ని గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పి మనల్ని సరిచేయాలి కదా, మనల్ని బలపరచాలి. అదంతా దొరికే చోటు దేవుని సంఘమైనప్పుడు అక్కడ ఏంటంటే, మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ, ఏ దినం సమీపించుకుంది అంట, దేవుని రాకడ
ఎప్పటి వరకు అంటే ఎన్నాళ్ళ వరకు ఇట్లా వెళ్తూనే ఉంటాము. వాళ్ళు పెట్టేవాళ్ళు మీటింగ్లు పెడతారు, రిట్రీట్లు పెడతారు, ప్రతిరోజు ప్రతి వారంలో 3 రోజులు రావాలి, ఎంత ప్రయాసం ఎంత ఖర్చు వాళ్ళకి ఏం తెలుసు అని అనుకున్నవారు మనం లేకపోయినా మనం లేం కాబట్టి ఇక్కడ ఉన్నాం కదా, అలా అనుకున్నవారు రాలేని వారు కొన్ని పరిస్థితులు బట్టి కదా అట్లాగా అనుకున్నారు కాబట్టే సమీపించడం మరి చూచిన కొలది కదా ఆ దినం సమీపిస్తుందో మనం చూస్తున్నామా లేదా, అంచె దినాల్లో అపాయకర కాలంలోని ఉన్నామా లేదా మనకు తెలుస్తుందమ్మా. వార్తల్లో వింటున్నారా, టీవీల్లో వింటున్నారా, తెలుస్తుందా? చూసి ఏం చేయాలంట, మరీ ఎక్కువగా అంటే ఇంకా సోమవారం పెడితే సోమవారం వచ్చే వారంగా మనం సిద్ధపరచుకోవాలి, మంగళవారం వచ్చేగా సిద్ధపరచుకోవాలి, బుధవారం కాదు కదా, మరీ ఎక్కువగా ఆదివారం ఒక్కరోజే కాదు కదా, ప్రభు దినాన్ని తీసుకునే ఒక్కరోజు కాదు కదా కదా ఎట్లా ప్రోత్సహిస్తున్నాడంటే ప్రభు వచ్చు వరకు తమను బలపరుచుకోవాలని, తమను బలహీనతలను అధిగమించి ప్రభు సన్నిధిలో కనబడాలని ఏంటంటే ప్రభు వచ్చే వరకు వారిని మానకుండా ముందుకు వెళ్ళాలి. అన్న కొరకు ఒక లూకా సువార్తలోని ఒక ప్రవక్త కొరకు చూస్తాం. ఆమె ఏమైందంట, ఆషేరు గోత్రికురాలు, ఇంకేముందంట పెనూయేలు కుమార్తె అని చెప్పి 7 సంవత్సరములు వివాహమైంది, భర్తతో ఉంటుంది. అంటే వివాహం అంటే ఆ తర్వాత 84 సంవత్సరములు ఎక్కడుంటుందమ్మా, మందిరంలోనే ఉండి రేయింబవులు ప్రార్థన చేస్తూ ఉపవాసములు చేస్తూ ఉంటుంది. ఎక్కడుంది అంటే అమ్మ వయసు ఎంతమ్మా, 14 సంవత్సరాలు అనుకోండి వివాహమై. అప్పుడులోని ఇజ్రాయిల్కి 14 సంవత్సరాలు, 14 + 7 ఎంతమ్మా, 21 అంతేనమ్మా. 21 తర్వాత 84 ఎంత అయిందమ్మా, 104 అంతేనమ్మా. మ్యాథ్స్లోని అందరూ వీకే అయితే నాలాగే 105 అనుకోండి రఫ్గా, అంటే 100కు పైగా వయసు. ఆమెకి ఏంటంటే విధవరాలు, బిడ్డలు లేరు. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోలేదు, కన్నోరు ఇంటికి వెళ్ళిపోలేదు, అత్తోరు ఇంటికి ఉండిపోలేదు. రూతు వలె ఏంటంటే సమీప బంధువుని ఎవరిని వివాహం చేసుకోలేదు. ఆర్ఫా వలె ఇంటికి వెళ్ళిపోలేదు, రూతు వలె వివాహం చేసుకోలేదు, సమీప బంధువుని ఎవరిని అట్లా చేసుకోలేదు. కానీ ఎక్కడుందంట, మందిరమును విడువక ప్రార్థనలతోని, చెప్పండి అక్క, ఏం చేస్తుందంట, ఉపవాస అసలు కుటుంబం లేకపోతే, పిల్లలు లేకపోతే అసలు ఏముంటుందమ్మా ప్రార్థన చేయడానికి. ఇప్పుడు మన ప్రార్థనా విజ్ఞాపాలన్నీ ఎవరికైనా చెప్తున్నాం కదా, భర్త కోసం అడుగుతాం, వారి జాబ్ కోసం, వివాహం కోసం, పిల్లల కొరకు, వాళ్ళు పాస్ అవ్వాలని, ఉద్యోగం. ఇప్పుడు పిల్ల లేరు, కుటుంబం లేదు, ఎవరూ లేరు. మరి ఇంకా నువ్వు పోనీ సంఘంలో వచ్చి వెళ్ళిపోయి స్త్రీ కూడా కాదంట, మందిరంలోనే ఉండిపోతుందంట. ఎంత వయసమ్మా, 84 సంవత్సరాలు. ఆ వివాహమై 7 సంవత్సరాలు, యవ్వన కాలంలో 21 సంవత్సరాల్లోని ఎంతమంది అంత ఎప్పుడు పడని దెబ్బ, యవ్వన కాలంలోనే పెద్ద దెబ్బ తగిలింది కదా. యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయింది, తను పోషించేవాడు కోల్పోయింది. అప్పుడు తల్లిదండ్రులను దూషించలేదు, భర్తని ఇదేటి ఎలా చేశాడు, నన్ను అర్ధాంతరంగా వదిలేశానని అనుకోలేదు. అటు చూస్తే బిడ్డలు లేరు, ఎట్లాంటి వివాహం చేసావని తల్లిదండ్రులను అనలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఎక్కడికి వెళ్ళిందంట, తన పిలుపును గ్రహించిందంట. ప్రవక్త. మీరు ఆషేరు ఒక ప్రవక్తను గుర్తించాలంటే మనకి పాత నిబంధన కొత్త నిబంధనలోని మధ్యలో ఒక పేజీ ఉంటుంది. ఏం పేజీ, ఖాళీ పేజీయే. కానీ 400 సంవత్సరాలు ఉన్నాయి దానికి చరిత్ర. ఆ 400 సంవత్సరాల్లో మలాకి ఆఖరి గ్రంథం, అవునా పుస్తకం, అవునా కదమ్మా. ఆ ప్రవక్త తర్వాత దేవుడు ఒక దర్శనంతో కానీ, ఒక కలలో కానీ, ఒక ప్రవక్త ద్వారా కానీ సంఘానికి, ఇజ్రాయెల్కి ఒక వర్తమానం పంపించలేదు. దేవుడు వాజ్ సైలెంట్. హీఈస్ నాట్ యాబ్సెంట్ బట్ హీఈస్ సైలెంట్. దేవుడు లేడని కాదు, కానీ అనేక మార్లు ప్రవక్తలను పంపి హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, ఇప్పుడు ఇందాకంతా మనం చదువుకున్నాం కదా, నేను ఎట్లు విడిచిపెడతాను, అట్లాగా దేవుడు దీర్ఘశాంతం కలిగి మాట వినని జనాంగమైన ఓర్పుతో సహించినప్పటికీ, వారు వినలేనప్పటికీ కూడా అప్పుడు ఏమవుతుందంట, దేవుడు ఈ 400 సంవత్సరాలు మౌనంగా ఉండిపోతాడు. అంటే అప్పుడు అందుకే పరిసయ్యులు అన్నీ ఇప్పుడు ఇటు చూస్తే, ఇప్పుడు మనం మొదటిగా మత్తయి సువార్తలోకి వచ్చేసరికి ఏమవుతుంది, మలాకి నుంచి ఒక్కసారి జంప్ ఏమంటారంట, రోమీలు పరిపాలనలోకి వస్తారు.
రోమీన్లు పరిపాలనలోకి వచ్చిన తర్వాత కదా, భయంకరమైన పరిపాలన చేశారు కాబట్టే ఆనాటి నుంచి ఏంటంటే మెస్సయ్య వస్తాడు 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 అనేకమైన ప్రవచనాలు విని విని కూడా ప్రతి కన్యకు కూడా నా గర్భమందు పుడతాడని వేచి ఉన్న దినాల్లోని ఏం చేసిందంట, తన మీద ఉన్న ఆ దర్శనాన్ని, దేవుని పిలుపును ఏంటంటే పొందుకుంది, గ్రహించింది కాబట్టి ఉందన్నమాట. ఆమె మాత్రమే ఆ దుష్ట కాలంలో అనేకమైన బోధలు ఉన్నాయి, ధర్మశాస్త్రం లేదు కాబట్టే అనేక మంది జ్ఞాపకం. ఏ ధర్మశాస్త్రం అయితే నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే ఆ టైంలోని దాడి చేసినప్పుడు మందిరాన్ని కూడా, సొలొమోన్ కట్టిన మందిరాన్ని కూల్చివేస్తాడు, ధర్మశాస్త్రాన్ని కాల్చివేస్తాడు. అందుకే ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం గుర్తించుకున్న వారు, కంఠస్థ వారిని ఏర్పాటు చేసుకొని కొంతమంది శాస్త్రుల్ని దాన్ని రాయించడానికి, దాన్ని బోధించడానికి, మందిరం లేదు కదా, అట్లాగా సమాజ మందిరంలో బోధించడానికి ప్రజల్ని యూదులు ఐడెంటిటీ పోకుండా ఉండటానికి, వారిని నేర్పించడానికి వారు చేసిన. అంటే అటు చూస్తే ఎటువంటి కాలం అంట, పరిపాలించేవారు క్రూరులు కదా, ఇక్కడేమోని మందిరంలో ఆదరణ దొరుకుతుందా, దేవుడు ఉన్నాడంటే లేదు, ఎవరికి నచ్చినట్లు వారు చేసుకుంటున్నారు, వారి సొంత పద్ధతులు. వారు మానవ పద్ధతుల్ని ఎట్లాగా బోధించారు, ఇందాక చదివామంట, దైవోపదేశములుగా కదా, మానవ పద్ధతులు అన్నీ కల్పిస్తున్నారంట. మందిరాన్ని ఏం చేస్తారంటే, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు కదా, క్రయ విక్రయములు చేసేవారంట. బలి అర్పించడానికి పస్కా పండుగ కొరకు, పండుగల కొరకు మందిరానికి వచ్చిన వారిని ఏం చేశారంట, అక్కడ ఆ గువ్వను అమ్మేవాళ్ళు, ఒక్కదానికి ఒకటి కదా ఎక్కువ రేట్ వేసి అమ్మి వారందరూ పరిసయ్యులు సర్దుకెళ్ళి ఏం చేశారంట, వారు వ్యాపారంగా చేశారు. అటువంటి దినాల్లో తన పరిశుద్ధత కాపాడుకుంటూ 84 సంవత్సరాలు తన జీవితంలో ఏ మేలు జరిగిందని, ఏ ఆశ మిగిలి ఉందని, ఎందుకు ప్రార్థన చేయాలి అంట, ఏంటంట, ఇజ్రాయేలు విమోచకుడు మెస్సయ్య వస్తాడని కనిపెట్టి దాన్ని మొదటిసారిగా ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారం 8వ దినాన మందిరంలోకి యేసేపు మరియ తీసుకొచ్చినప్పుడు సిమియోన్తో పాటు తను కూడా వెళ్ళి ఆయనే మెస్సయ్య అని చూచి బయటికి వెళ్ళి ప్రకటించింది. అందుకే ఆమె ప్రవక్తగా పేరు పొందింది. నేమ్డ్ ప్రాఫిట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనల గ్రంథంలో మిరియామ్ ఉంది, డెబోరా ఉంది, హుల్దా ఉంది. అట్లాగా కొన్ని ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా నూతన నిబంధనలో ఓన్లీ ద నేమ్ ప్రాఫిట్ అంటే దేవుని అన్న మాత్రమే ఉంది. ఫిలిప్పి కుమార్తెలు ఉన్నారు కానీ వాళ్ళకి పేర్లు లేవు కదా. మూడే ఏంటంటే వచనాల్లోని ఆమె కొరకు ఉంది కదా. అటువంటి స్త్రీ కదా, మన జీవితాల్లో అటువంటి స్త్రీ ఏ ఆశ లేనిది, దేని కొరకు ఆమె ఉపవాస ప్రార్థనలు చేసిందండి. మామూలు ప్రార్థనలు కూడా కాదంట కదా. ఆషేరు గోత్రం వారు చూడండి, అంటే వారు భోజనాలకి ప్రసిద్ధి అయిన వారు. చూడండి, ఇదొక్కటి చూపించి నేను ముగించేస్తాను. పాత నిబంధన ఆదికాండము 49:20 అధ్యాయంలో 20వ మాట, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చినంటే దే ఆర్ నోన్ ఫర్ ఫుడ్. ఆషేరు గోత్రికులు అంతా ధనవంతులు, దాని తర్వాత సంపన్నులు. అటువంటి కుటుంబంలో వచ్చింది. ఎందుకు గోత్రం పేరు వచ్చింది? ఏం చూపించడానికి? ఆహారం బాగా ఉన్నవాళ్ళమాట, తిండికి లోటు లేదు. రాజులకు కూడా, రాజులు సైన్యము అధిపతులు అందరూ వచ్చినప్పుడు కూడా వారికి పెట్టే అంత సమృద్ధి ధనము వారికి ఉంది. అయినప్పటికీ వాటిని ఆశించకుండా కదా సంపన్నమైన స్థితిలో వచ్చింది. అన్న ఆ సమయంలోని సుఖభోగాలు, ఇంటికి వెళ్ళిపోతే చిన్నప్పుడు బాల్యం అంతా చక్కగా పెరిగే ఉంది కదా, కాలుకి మట్టి అంటకుండా గారాభంగా పెరిగే ఉంటుంది. మంచి కుటుంబంలో, దైవికమైన కుటుంబంలో. పెనియల్ భర్త 7 సంవత్సరాలు భర్త కోసం ప్రస్తావించలేదు కానీ బ్రతికిన భర్తతో తండ్రి పేరుంది. ఎవరట? పెనుయేలు అంటే దేవుని సన్నిధి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో ముఖాముఖిగా నేను పోరాడి ఆ స్థలానికి ఏం పేరు అంట? అట్లాంటి పేరు. అంటే తండ్రి కూడా ఆత్మీయుడు. ఇప్పుడు అదేంటంటే వారసత్వాన్ని అదేంటంటే తన మీద ప్రభావం కలిగి ఉంది. తండ్రి దైవికమంగా పెంచి ఉన్నాడు కాబట్టి అందుకే తండ్రి పేరు ఉందేమో అని అనుకుంటాను. పెంచాడు కాబట్టి దాని మీద ప్రభావం ఉంది, తన మీద పిలుపుని గ్రహించింది. మొదటిగా ఏంటంటే ఫస్ట్ ఇవాంజలిస్ట్ అనుకోడు. ఎవరు? మగ్దలేని మరియా మొదటిగా పునరుద్ధానమైన దేవుణ్ణి చూచి ప్రకటించింది. ఇప్పుడు అన్నాను మనం ఏమనుకోవచ్చు అంటే
ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ అనుకోవచ్చు. అంటే మొదటిగా మెస్సయ్య ఈయనే అయినా బాలుడైన యేసయ్యని చూచి మనం ఎవరైతే ఇన్ని సంవత్సరములు 400 ఏళ్ళు కాదు, అంతకు ముందు నుంచి కూడా 400 ఏళ్ళు దేవుడు మాట్లాడలేదు. అయినప్పటికీ ఆ ముందు నుంచి 2000 సంవత్సరాల నుంచి మనం కనిపెడుతూ విమోచకుడి కొరకు మనం కనిపెడుతున్నామని ఆయనే మెస్సయ్య అని ఏంటంటే ఆత్మలో గ్రహించింది ప్రవక్త, కాబట్టి అనేక మందికి ప్రకటించింది. ఇది నాన్న అటువంటి స్త్రీ మనకి మాదిరికరంగా వారు ఏం చేశారు, వారి జీవితాల్లో ఏం జరిగాయని తెలుసుకొని మనం ఊరుకుని పోవడం కాదు. కానీ ఎందుకు వాళ్ళ జీవితాల్లో అన్ని సంవత్సరాల క్రితం జరిగి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ పూర్వత్రాల నుంచి కాదు, కానీ వారి జీవితాల నుంచి మనం ఏంటంటే పాఠాలు నేర్చుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. 100 సంవత్సరాలు పైబడిన ఒక స్త్రీ కదా, ఇంట్లోని లోటు లేని సమృద్ధి కలిగిన స్త్రీ ప్రభు కొరకు ప్రయాసపడుతుంది, విమోచకుడి కొరకు ప్రయాసపడుతుంది. దేవుడు వాడుకున్నాడు కదా. అటువంటి స్త్రీని వాడుకున్నప్పుడు మన పేర్లు అయితే మనం అట్లాగా జీవించినట్లయితే మన పేర్లు అయితే ఇక్కడ మరొక గ్రంథం అంటూ ఉండదు, కానీ బైబిల్ గ్రంథంలో రాయరేమో కానీ జీవ గ్రంథంలో తప్పక మన పేర్లు ఉంటాయి. దేవుడు చూసేవాడు, దేవుడు గుర్తించేవాడు. అన్నిటికీ మనకి ఏం చేస్తాడంట, ఆయన ఎడల యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించిన వారు ఏంటంటే ఆయన సిద్ధపరిచినది, ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు ఏంటంటే దాచిపెడతాడంట, సిద్ధపరుస్తాడంట. అది మనం గమనిస్తున్నామా? అది ఎంత పెద్ద మాట. ఎవరు దాచిపెడతారు, ఎవరు సిద్ధపరుస్తారు? స్కూల్ నుంచి వచ్చిందంత పిల్లలకి అన్నీ ఉంచాలి, స్నాక్స్ ఇవన్నీ చేయాలని దాస్తూ తను తినకుండా ఒకటి తక్కువ కాకూడదని చెప్పి దాచిపెట్టి ఉంచేది తల్లిలాగా దేవుడు ఏం చేస్తాడంట, నా బిడ్డలు అట్లా జీవించినప్పుడు తమలు వస్త్రములు ఏంటంటే మురికి కాకుండా వారు జీవించినప్పుడు ఈ లోకంలో ప్రతి పరిస్థితి ఉంది, ప్రతి అవకాశం ఉంది కదా. ఎందుకంటే లోకము దుష్టకాలంలో ఉన్నాం, శరీరము మలినమైన శరీరంలో ఉన్నాం, పాపపు నియమంలో ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం దాన్ని జయించి దేవుని కొరకు ప్రయాసపడి మన జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే, ప్రవ్వా ఇంత భక్తి సరిపోదయ్యా, ఇంత ప్రార్థన సరిపోదయ్యా, ఇంతగా జీవిస్తున్నా ఈ భక్తి నాకు చాలదయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం సాగిలిపడినప్పుడు ఆయనే ఆశ్రయం అని మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకి జై జీవితాన్ని ఇవ్వడానికి ఆయనతో పాటు సదాకాలం నడిచే అవకాశాన్ని మన పేరును ఆయన లిఖించుతాడంట. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించును గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రవ్వా, నువ్వు ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు ప్రవ్వా. నాయన నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రవ్వా, నీ తట్టు తిరిగినప్పుడు ప్రవ్వా, మా కొదువులు మా అక్కర్లు మాకు కనిపించినప్పుడు ప్రవ్వా, మా భక్తిలో ప్రవ్వా మేము తగ్గిపోతున్నప్పుడు ప్రవ్వా, నువ్వు లెక్కించినప్పుడు నాయన మేము తేలిపోతామేమో ప్రవ్వా. నాయన మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. బలహీనులు నాయన మాటికి పడిపోతున్నప్పుడు ప్రవ్వా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నీవు చేసిన వాగ్దానములు, నీవు చేసిన ఉపదేశములు, మా ఎడలు నీకు కలిగి ఉన్న ప్రణాళికలు మళ్ళా మేము జ్ఞాపకం చేసుకుంటకు ప్రవ్వా. నాయన జాగరూకుడివై మేము ఉండులాగున ప్రవ్వా, మా జీవితాలని చక్కపరచుకుంటకు ప్రవ్వా నాయన సహాయం దయచేయండి ప్రవ్వా. ఏర్పరిచిన వారు సహితం నాయన కూలిపోతుండగా నాయన అపవాదిని వారిని దోచుకుంటుగా వారిని నాశనం చేస్తుండగా ప్రవ్వా, మేమైతే నీ కొరకు నాయన మేము జీవించాలని ఆశపడుతున్నాం ప్రవ్వా. ఒక అన్నావలే ప్రవ్వా సేవకురాలుగా ఉండుటకు, సువార్థికురాలుగా ఉండుటకు ప్రవ్వా, ఉపవాసం చేయుటకు ప్రవ్వా, అనేక మంది ప్రవ్వా నీ రాకడికే నాయన నువ్వు సంఘం కొరకు నాయన ఎత్తబడినప్పుడు నాయన నువ్వు రానై ఉన్న దేవుడని మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేక మందిని మేము సిద్ధపరచలాగిన ప్రవ్వా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మేము శక్తిహీనులుగా ఉన్నామేమో ప్రవ్వా, నీ దరికి మేము వచ్చినాం. మా బలము నీవే ప్రవ్వా, మా ఆధారం నీవే అయ్యా, మా శక్తి నీవే ప్రవ్వా. ఈ లోకమందు నాయన నీవు తప్పితే మాకు ఎవరున్నారు ప్రవ్వా? మరొక్కసారి ప్రవ్వా పాపం విషయంలో మేము రాజీ పడిపోకుండా ప్రవ్వా ఇంకను రక్తం కారునంతగా ప్రయాసపడుటకు ప్రభా, పరిశుద్ధత కాపాడుకుంటకు ప్రభా,
విశ్వాసులుగా నాయన మేము ఈ లోకంలో నాయన మా క్రియలు ఉండులాగున ప్రభు మీ సహాయం దయచే ప్రభు, మరలా మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నామయ్యా. నీ సన్నిధిలో పేరు మాత్రమే ఉన్నదేమో ప్రభు, క్రైస్తవులుగానైనా మేము చలామణి అయిపోతున్నామేమో ప్రభు. ఈ లోకంలో మేము జీవించలాగున ప్రభు, నీ కొరకు బ్రతుకులాగున ప్రభు, మరలా మేము సమర్పించుకొని ప్రభు ఇంకనూ మిగిలి ఉన్న వాటిని ప్రభు నాయన మేము అంతం వరకు నాయన మేము కొనసాగించుటకు ప్రభు సహాయం దయచేసి నాయన మీరే మా జీవితాన్ని సరిచేయమని వేడుకొంచున్నాం. నీ రాకడకు సిద్ధపరచుటకు ప్రభు అనేక మందిని సిద్ధపరచలాగున ప్రభు, మా కుటుంబాలనైనా మీ దీవెనకరంగా ఉండుటకు ప్రభు మీ సహాయం దయచేయండి. నీ మెండైన దీవెనలైనా ఆశతో వచ్చి ఉండగా ప్రభు నీ బిడ్డలందరి హృదయాల్ని మీరు చూసే దేవుడు ప్రభు, వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. ఆదరణ దయచేయండి. నెమ్మది లేని వారు సంతోషంతో సమాధానంతో తిరిగి వెళ్ళటకు మీ సహాయం దయచేయమని వేడుకొచ్చు. సర్వ సమృద్ధిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబాల్ని కట్టమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితిని చదును చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరే మా జీవితాల్లో ప్రభు కార్యాలు చేసి మహిమకంత ప్రభావాలు పొందుకోం. యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. అమ్మ ప్రైజ్ ది లార్డ్. మీకు కొన్ని అనౌన్స్మెంట్స్ మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ శనివారము షైనింగ్ స్టార్స్కి మా చిన్నపిల్లలకి 4:30 నుంచి 6:30 వరకు ఈ శనివారము సాయంకాలం సంఘంలోని సండే స్కూల్ జరుగుతుంది. అందుకే సండే స్కూల్ పిల్లలు ఉన్నవారు అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ తల్లులు కానీ అందరికీ కదా, ఎవరైతే రాలేదో వారికి కూడా కొంచెం తెలియచేయండి. 4:30 to 6:30 మీ పిల్లల్ని తీసుకురండి, మళ్ళీ డ్రాప్ చేయండి. మళ్ళీ తీసుకెళ్లే బాధ్యత కూడా మీదే. సమయానికి వచ్చి సమయానికి తీసుకెళ్ళండి. మళ్ళీ ఒక August 15th మీకు ఆదివారం అనౌన్స్ చేసిన విధంగా మనకి August 15th ఫ్యామిలీ రిట్రీట్, 16th యవ్వనస్తులకి రిట్రీట్ జరగనే ఉంది, August 27th ఉమెన్ రిట్రీట్ జరగనే ఉంది. సో ఈ 3 రిట్రీట్ల కొరకు మీ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలోని దేవుడు తన కార్యం చేసిన కుటుంబాలు కట్టబడాలి, యవనస్తులు సమర్పించుకోవాలి. స్త్రీలైన వారమే మనము ఉజ్జీవపడలాగిన అన్ని విషయముల కొరకు మీరు ప్రార్థనలోని జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకటి October 1, 2, 3, 4 కదా, మీ అందరికీ తెలిసినట్లయితే మొన్న ఆదివారం చూసినట్లయితే ఆ క్లిప్పింగ్ మీరు చూసారు కదా, యవనస్తుల కొరకు వైబ్యస్ ఏర్పాటు చేయబడింది. దాని కొరకు కూడా ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. నేను గట్టిగా నమ్ముతాను, ఎందుకంటే ప్రార్థన కార్యాలు, దేవుని కార్యాలు చేయగలదు. ఆ దినాన ఒక 150 యూత్ అని అనుకుంటున్నాము. ఆ 150 వచ్చిన వారు ఒక్కరూ వచ్చిన రీతిగా వెళ్ళకూడదు. దేవుడిని తాకాలి, దేవుడి కార్యం చేయాలి. అందుకే మీ అందరి కొరకు నా పర్సనల్ రిక్వెస్ట్ వైబిఎస్ కొరకు ఎట్లాగే ఈ 3 చేస్తారు, వైబిఎస్ కొరకు మరింత 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని నేను చెప్పానని నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఆల్.